ఓం శ్రీ మాత్రే నమః. ఆ, గురుగారికి పాదాభివందనములు. అందరి సభ్యులకు నమస్కారము. నా పేరు జంగం రాము అండి. ఆ, నేను అందరూ ఆ, హిందూ అబ్బాయి లాగానే నేను పెరిగాను. కానీ ఆ, మామూలుగా అందరి ఇంట్లలో ఎట్లా భక్తి గురించి ఎక్కువగా చెప్పకపోవడము, నాకైతే మా దగ్గర గుడికి వెళ్ళాలి అది ఇది అంటూ ఏం పట్టింపులు లేకుండానే పెంచారు. బొట్టు పెట్టుకోవాలన్నా నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇనిబిషనే ఉండేది. ఒక ఏజ్ వచ్చే వరకు కూడా బొట్టు పెట్టుకోకపోయేవాడిని. లాస్ట్కి 1993లో ప్రొఫెషన్లో జాయిన్ అయ్యాక కూడా నేను యథావిధిగా అట్లనే తిరిగేవాడిని. అన్ని నాన్ వెజ్ తింటూ అన్ని చేస్తూ ఉండేవాడిని. కానీ 1993 తర్వాత 98 మ్యారేజ్ తర్వాత ఇంట్లో పూజలు కానీ ఏదైనా సరే దీ మా పూజా మందిరంలో తను మేరీమాత ఫోటో పెట్టేది, మళ్ళా ఏదో దర్గా ఫోటో పెట్టేది. నేను వద్దన్నా వారించాగునా ఇనలేదు. సరే నడిచింది, సెక్యులరిజంగా నడిచింది. మేమంతా సెక్యులరిజంలోనే ఉన్నాము. సో చాలా రోజులు అట్లా నడిచాము. కొద్ది రోజుల తర్వాత ఆ, నేను మాలేసుకోవడం మొదలు పెట్టానండి. మేము బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి అరుణాచలం వెళ్ళాము. కానీ నాకు అప్పుడు అరుణాచలం మహత్యం అంతగా తెలియదు, గిరి ప్రదక్షిణ గురించి కూడా తెలియదు. కానీ కారులో గిరి ప్రదక్షిణ రూట్ లోనే వెళ్తూ అందరిని అడుగుతున్నాం, గిరి ప్రదక్షిణ అంటే ఏంది, ఎక్కడ వెళ్ళాలి ఏంది అని అడిగాము. అడిగితే ఎవరేం చెప్పలేదు. తర్వాత వచ్చేసినాక ఒక 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి మళ్ళీ ఫ్రెండ్స్తో సహా ఒక 5 ఇయర్స్ 5 టైమ్స్ గిరి ప్రదక్షిణకు వెళ్ళాం ఎవ్రీ మంత్. సో అక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం హిందూస్ కంటే ఎక్కువ ఫారినర్స్ అక్కడ ఆ, ధ్యానంలో కూర్చోవడము, వాళ్ళ కట్టుబాట్లు ఎంతో చేంజ్ ఉందండి. సో నాకు అనిపించింది వాళ్ళు కూడా కూర్చొని అక్కడ వేదం చదువుతున్నారు వాళ్ళతో పాటు. నేను చూశాను వాళ్ళ చేతితో ట్రాన్స్లేషన్ అది వేదాలది స్లిప్ పట్టుకొని చదువుతుంటే నాకు అనిపించింది మనం హిందువులయ్యి మనం కూడా ఏం చేయలేకపోతున్నాము, వాళ్ళు అంత దీక్షతో ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నారు ఏంది అని. సో నాకు కొద్దిగా అక్కడ వెళ్ళినాక చేంజ్ అనిపించింది. తర్వాత స్లోలీ నేను కూడా చేంజ్ అవ్వడం మొదలు పెట్టాను. మా మిస్సెస్ ఎక్కువ ప్రోత్సహించింది. భక్తి ఆమెకు చాలా భక్తి అండి. ఆమె ఆమె చేసిన భక్తికి నాకు చాలా తేడా ఉంటుంది. ఆమె ఒక పూజ చేసి, నేను ఒక గంట పూజ చేస్తే ఆమె 10 నిమిషాల్లో పూజ చేస్తే ఆమె ఉన్నంత ధ్యానం నేను చేయలేకపోతాను. అట్లా వచ్చాక మాలేసుకోవడం మొదలు పెట్టానండి ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఆ మాలలో ఉన్నప్పుడు టోటల్గా 41 days దీక్ష ఎలా ఏంది అట్లా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత ఒక 5 ఇయర్స్ బ్యాక్ టోటల్గా చేంజ్ అయిపోయి నాన్ వెజ్కి అన్నిటికీ దూరం ఉన్నాను. 5-6 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఆ, ఏమీ ముట్టలేదు, ఏమి చేయట్లేదు ఇప్పటి వరకు. తర్వాత ఆ, ప్రవచనాలు వినడం స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా, మరి అంత ఇదిగా కాదు. కొన్ని బుక్స్ చదివాను. ఆ, కానీ ఏమి ఎట్లా చేయాలో అర్థం కాలేదు. మా అప్పుడప్పుడే లాస్ట్ ఇయర్ వారాహి అమ్మవారి నవరాత్రులు చేసింది మా మిస్సెస్, మాతో పాటు చేపించింది. ఆమె ఏమో యూట్యూబ్లో మంత్రాలు అవన్నీ డౌన్లోడ్ చేసి అది రాసి పిల్లలకు మాకు ఇచ్చి మమ్మల్ని వారం రోజులు అట్లా పెట్టింది. తర్వాత ఇమీడియట్గా నేను ఫేస్బుక్లో చూస్తుంటే మనకు వారాహి అమ్మవారి అదే మన పీఠం గురించి తెలిసింది. ఇమ్మీడియట్ వారం తర్వాతనే నాకు పీఠంలో ఛాన్స్ వచ్చిందండి. సో తర్వాత ఇక అంతే అండి. ఇక ఇట్లనే నేను ఆధ్యాత్మికంలో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్కెటింగ్. నేను మార్కెటింగ్లో ఉండేవాడిని. చాలా అంటే ఏదన్నా సాధించాలి చెయ్యాలని ఒక టీంలో ఉండేవాడిని, టీం లీడ్గా ఉండేవాడిని, అందరినీ ప్రోత్సహించేవాడిని. నా అంతలు నేను కూడా ప్రోత్సహించుకొని
ముందుకెళ్ళాలి అనుకునేవాడిని. తర్వాత తర్వాత స్లోలీ ఆధ్యాత్మికంలో పడ్డాక ఒకరోజు నేను కోవిడ్ టైంలో యోగాలో జాయిన్ అయ్యానండి. ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో జాయిన్ అయినాక తర్వాత కోవిడ్ అయిపోయినాక ఆ యోగా మాస్టర్ దగ్గరికి మా ఫాదర్‌ని తీసుకెళ్ళాను. ఆయన ఆక్యుపంక్చరిస్ట్, ఆక్యుప్రెషర్ చేస్తాడు. బ్యాక్ పెయిన్ మా ఫాదర్‌కి సివియర్‌గా ఉంటే అతను ట్రీట్మెంట్ చేస్తానంటే తీసుకెళ్ళాను. అక్కడెళ్ళాక అక్కడ ఒక బుక్ దొరికిందండి నాకు. అది గాయత్రి ఆహ్, శ్రీ రామ శ్రీరామ శర్మ ఆచార్య అని అతని గురించి జీవిత చరిత్ర చదివానండి. అతను హిమాలయస్‌కి ఒక 3 టైమ్స్ అతన్ని యోగి వా ఆహ్, గురువొచ్చే తీసుకొనెళ్ళాడు అతన్ని. సో, చాలా ఇన్‌స్పైర్ అయ్యాను ఆ స్టోరీ వల్ల నేను. సో, అట్లా అట్లా ఆయననే అడుగుతూ అసలు ఆహ్, భక్తి అంటే ఏంది? భక్తి దేవుడిని ఎట్లా కొలవాలి? ఇట్లా అడుగుతుంటే ఆయన కొన్ని కొన్ని చెప్పాడు. చెప్పాక ఇగ కోవిడ్‌లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుంటూ వచ్చాను. ఎక్కడికెళ్ళకుండా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను. అట్లా ఈ భక్తి మార్గంలో పడ్డాను. ఈ ఇతని గాయత్రి ఉపాసన గురించి తెలుసుకున్నాంక ఒక్కసారి వాళ్ళ గాయత్రి మందిరం ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది. అక్కడికెళ్ళి నేను దీక్షలాగా తీసుకున్నానండి. అక్కడ ఒకతనుండే యజ్ఞోపవీతం జేసి నాకు హ్మ్. మంత్రోపదేశం చేశారు. అప్పటినుంచి గాయత్రి ఉపదేశం చేస్తూ ఉన్నాను. అయితే గాయత్రి ఉపదేశం జేసిన మాల అది బీడ్స్ పట్టుకొని 108 డైలీ ఒక 5 మార్నింగ్ 5, ఈవినింగ్ 5 టైమ్స్ అట్లా చేసేవాడిని. అట్లా అండి. ఇట్లా కంటిన్యూ అవుతుంది నాది. పీఠంలోకొచ్చాక గురువుగారు మంత్రోపదేశం చేశాక అక్కడ మంత్రం చదివాన ఇక్కడ మంత్రంకి తేడా ఏమనిపించిందంటే, అక్కడ నాకు 108 చేస్తున్నప్పుడు నార్మల్‌గా చేసేవాడిని. కానీ ఇక్కడ మంత్రోపదేశం చేశాక నేను సాధన చేస్తున్నప్పుడు మాత్రం రకరకాల అనుభూతులొచ్చాయండి నాకు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ నాకు చాలా తేడా తెలిసిందండి. ఎందుకంటే అక్కడ చేస్తున్నప్పుడు నాకు ఏమి అనుభూతులొచ్చేటివి గావు. తల ఇక్కడ మాత్రం నాకు తల భారీగా ఉండడము, తలపై తిరగడము, ఆవులింపులు రావడము, కండ్లలో నీళ్లు రావడము, ఇలా వచ్చేటియండి. రాము గారు, గతంలో చెప్పండి. అన్ని మతాలకు ఇష్టంగా ఉండేవారు. ఇప్పుడు ఎలా మారారు? నేను ఆ కోవిడ్ టైంలో చాలా మారానండి. కోవిడ్ టైంలో అసలు నేను టోటల్ డెడ్ అగెయిన్స్ట్ అయిపోయానండి ఇప్పుడు. నాకు మొన్న జూమ్ కాల్స్ మీటింగ్‌లో గురువుగారు చెప్పడం మొదలుపెట్టిన ఒక్క ఇన్సిడెంట్ ఏందంటే నాకు అంటే ఆ కోవిడ్ టైంలో నుంచి నేను చాలా పోస్ట్‌లు చదివేవాడిని అగెయిన్స్ట్‌గా అన్ని మతాలకు. ఇప్పుడు టోటల్‌గా అసలు నేను చెప్పాలంటే నా ఫ్రెండ్ సర్కిల్‌లో నేను ఎట్లయిపోయానంటే నేనొక ఎనిమీ అయిపోయానండి. వాళ్ళందరినీ ఎప్పుడు నేను అవే పోస్ట్‌లు పెట్టడం వాళ్ళకు అగెయిన్స్ట్‌గా. వీళ్ళు వద్దు. అసలు నేను ఎట్లా అంటే ఈ రోజున అన్య మతస్థులు అంటే ఎస్పెషల్లీ రాము గారు, మీ ఆవిడ ఇప్పటికీ అన్ని మతాల ఫోటోస్ పెడుతున్నారా? లేదండి. తీసేసామండి. పక్కా అన్నీ తీసేసాము. ఇంకోటి ఏందంటే మొన్న గురుగారు శోభ గురించి చెప్పారు గదా! అవును, అవును మా సార్. మా మదరు ఫోటో విగ్రహం పెట్టేది మందిరంలో. గురుగారు ఎప్పుడైతే చెప్పాడో ఒక్క పాయింట్ అండి. తనకు ఏ అర్హత ఉన్నది మన దేవుళ్ళ దగ్గర పెట్టడానికి అనే ఒక్క పాయింట్‌తోని నేను జస్ట్ ఆ నెక్స్ట్ డేనే తీసేశానండి. అమ్మ మన దేవుళ్ళు అతను ఒక ఫకీరు. మనం ఇన్ని రోజులు మనకు తెలియకుండా చేస్తున్నాము. ఆ! అంటే నీ ఇష్టం నాయనా ఇగ మా ఏజ్ అయితే అయిపోయింది. నీ ఇష్టం అన్నది. రాము గారు, అంటే ఇన్ని రోజులు మనం ఫోటోస్ అన్ని పెట్టుకొని నమ్మకంగా అదే ఏదైతే మీరు అమ్మవారు పెట్టారో, అంటే మేరీ మాత ఫోటో అన్ని పెట్టి చేస్తున్నారో, ఆ! సడన్ గా మీకు ఎందుకు తీయాలనిపించింది? ఏదైనా బలమైన కారణం ఉందా? సన్నివేశాన్ని ఏమన్నా చెప్పగలరా? సన్నివేశాలంటూ ఏం లేవండి. ఇవే ఇన్సిడెంట్స్ మనకు మనమేమో వాళ్ళను ఆహ్, అన్ అన్ని అందరిని మనం జూస్తే వాళ్ళు మాత్రం అస్సలు మనం ఇచ్చిన ప్రసాదం గాని, మనము ఎళ్ళే చర్చ్‌కి గాని
మనం వెళ్ళే మసీద్లో కానీ, మసీద్ అంటున్నా, దర్గాల దగ్గర కానీ మనం వెళ్తాం కానీ వాళ్ళు ఒక్క మందిరానికి కానీ రారు. సో అవన్నీ నాకు లేట్గా రియలైజ్ అయినాయండి నిజంగా చెప్పాలంటే. ఇట్స్ టూ లేట్, చాలా లేట్. అంటే మోస్ట్లీ చెప్పాలంటే 2014 నుంచి మ్, ఇవన్నీ బయట మనకు సోషల్ మీడియా వల్ల. నేను ఒక స్కూల్ రన్ చేస్తానండి, నాకు ఓ సొంత స్కూల్ ఉన్నది. ఓకే. నా స్కూల్ మా స్కూల్లో నేను జస్ట్ 2 months బ్యాక్ ఈ పీఠంలోకి వచ్చినాకనే అఫ్ కోర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ని, టీచర్కి, ఫస్ట్ టీచర్స్కి నేను అది ఓపెన్గా చెప్పాలో లేదో నేను చెప్తున్నాను కానీ, స్టూడెంట్స్కి టీచర్స్కి మీటింగ్ పెట్టి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మొన్న మీటింగ్ పెట్టి, మేడం టీచర్స్ వీఆర్, అంటే టీచర్సే వెళ్తారు ఏమని, క్యాంపెయినింగ్కి, స్టూడెంట్స్కి తీసుకురావడానికి. సో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఎల్కేజీ నర్సరీ నుంచి పిల్లలకు ఒకటే మాట, నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఈవినింగ్, జై శ్రీరామ్ అంటారు. ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్, నేను కనిపించిన, స్టూడెంట్ కనిపించిన, టీచర్ కనిపించిన, అందరు జై శ్రీరామే అనుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాలండి, అదొకటి కంపల్సరీ రూల్ చేశాను. ప్రతి క్లాస్ రూమ్లో ఒక ఫోటో పెట్టించాను, ప్రతి క్లాస్ రూమ్లో గంధము కుంకుమ పెట్టించాను. ఒక వాలంటీర్స్ని పెట్టాను మొత్తం మంచి. స్కూల్లో, 10th క్లాస్ వాళ్ళను పెట్టి వాళ్ళందరూ క్లాస్ రూమ్లు తిరిగి మధ్యాహ్న ఇంటర్వెల్లో కానీ లంచ్ పీరియడ్లో కానీ ఎవరికి బొట్టు లేకున్నా వాళ్ళు బొట్టు పెడతారు వాళ్ళకి, ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. మాలేసుకున్నాక 3-4 years అవుతుందండి ఇప్పటికి నాకు. నేను చెప్పులు కూడా వదిలేశాను, ఇంత మటుకు చెప్పులు వేయలేదు. అంటే అట్లా రెవల్యూషన్ వచ్చింది దాంట్లో, ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్ అందరు నన్ను చూస్తారు, ఏంటి ఇలా మారిపోయావని. సో ఆ తర్వాత ఆధ్యాత్మికం అన్నీ తెలుసుకోవాలని అలా అలా చూస్తూ ఫేస్బుక్లోకి వచ్చానండి. ఇక ఈ పీఠంలో రాకముందు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండేవి అని అన్నారు, అది నిజమేనా? ఇబ్బందులు అంటే ఇక అది ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయండి కొన్ని. ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఒక ల్యాండ్ విషయం ఒకటి ఉన్నది. చాలా రోజుల నుంచి ఆ ల్యాండ్ విషయం అవ్వట్లేదు. అయితే పీఠంలోకి వచ్చాకనే అది క్లియర్ అయిపోయిందండి. నేను దాన్ని ఆ లెవెల్లో చూడలేదు, అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. అది చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, సమ్ టైం ఎంతో అయిపోయింది. అది ఆ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు క్లియర్ అయిపోయింది, మొన్న గురుగారు కూడా చెప్పాను నేను. ఓకే. స్వామి, మీకు పీఠం రూల్స్ చూసినప్పుడు మొట్టమొదట మీకు ఏమనిపించింది? ఆ పీఠం రూల్స్ చూసినప్పుడు నేను కొద్దిగా షాక్ అయ్యానండి, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయా అని అనుకున్నాను. ఇప్పుడు నాకొక్కటి ఉండేదండి, గురువు గారు అంటే నాకు ఇప్పటికైనా కూడా భయమే. కానీ అప్పుడు అనిపించేది, ఎందుకంటే నేను ఒకప్పుడు ఇట్లా బుక్స్ చదివినప్పుడు అంత గురువులు అంటే ఇలా ఉంటారు అట్లా ఉంటారు అని. అయితే గురువులు ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు క్షమించే గుణం ఉంటుంది అది ఇది అని అన్ని చదివాను నేను. కానీ ఇక్కడికి వచ్చాక గురువు గారు అంటే ఏంది ఇన్ని రూల్స్ ఉన్నాయి ఎందుకు అని నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందండి, స్ట్రిక్ట్ ఉంటేనే పనులు అవుతాయని. ఎందుకంటే ఒక్కటి ఎందుకు అనిపించిందంటే, ఏమి ఆశించకుండా గురువు గారు తన టైంని ఇంత డెడికేట్ చేస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో ఏ మనిషి ఏమి ఆశించకుండా ఏమి చెయ్యరు, కానీ తన టైము, ఇంత టైం అసలు మనం కూడా చేయము అంత టైం. తను నైట్ వరకు కూర్చొని అన్ని చేస్తున్నాడంటే నాకు అనిపించింది ఇది వాస్తవమే, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి ఎట్లయినా, అలా అని. ఓకే స్వామి. మీరు పీఠంకి ఎలా వచ్చారు స్వామి? అంటే ఫేస్బుక్ ద్వారా అని చెప్పారు. ఫేస్బుక్ ద్వారానండి. ఫేస్బుక్ లో ఒకసారి ఇట్లా చూస్తున్నప్పుడు ఆ, నాకు ఆ పోస్ట్ కనిపిస్తే నేను క్లిక్ చేశానండి. సో నాకు ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే కాల్ వచ్చింది, ఎందుకు చేస్తారు అని, ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారంటే అప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాను, నాకు ఆధ్యాత్మికంలో రావాలని ఉంది అని చెప్పాను. ఓకే సార్, మీకు పీఠంలో అవకాశం వచ్చి ఫస్ట్ టైం మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటి స్వామి?
చెప్పానండి. మా మిసెస్‌కి కూడా చెప్పాను. చాలా నాకు అంటే నేను కూడా గురువు గురించి వెతుకుతూ ఉండేవాడిని. అంటే నేను చదివిన ప్రకారము నాకొకటి ఏందంటే, మనము గురువుని వెతికే కన్నా మనకు కావాల్సినప్పుడు గురువు వెతుక్కుంటూ వస్తాడు అని మాత్రం నేను విన్నానండి. సో, ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు అనిపించింది. ఇది ఒక అవకాశమేమో. నేను దీన్ని ఎట్లైనా యుటిలైజ్ చేసుకోవాలి అని నేను అనుకున్నానండి. నేను అదృష్టంగా భావించాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే సార్. అంటే గురువు గారి మీద మీకు ఎలా నమ్మకం వచ్చింది? ఏమైనా సన్నివేశం ఉందా? నేను గురుగారి మీద నమ్మకం అంటే ఇప్పుడు నేను జూమ్ కాల్స్‌లో ఇంతమంది చెప్పిన అనుభవాలండి. నాకు గురుగారి మీద నమ్మకం వచ్చిందండి. ఎంతోమంది వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు. వారు చెప్పిన అనుభవాలతోని నాకు దృఢమైన నమ్మకం వచ్చిందండి. ఓకే సార్. స్టార్టింగ్‌లో మీరు మంత్ర సాధన, జప సాధన తీసుకున్నారు కదా! అవునండి. మొదట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? అప్పుడు గురువు గారు మీకు ఎలా సహాయం చేశారు? నాకు అదే అండి. నాకు కూర్చోలేకపోయేవాడిని ఎక్కువసేపు. హెడేక్ వచ్చేది బాగా. ఒకసారి గురుగారికి చెప్పాను, నాకు ఇట్లా కూర్చోనీకి అవుతలేదంటే, గురుగారు చెప్పారు, పీఠంలో ఉన్న సభ్యులు చెప్తారు. నీకు కావాలంటే మీరు లేసి ఒక్కసారి అట్లా కూర్చొని మళ్ళీ కాళ్ళు, చేతులొచ్చి కడుక్కోండి అట్లా చెప్పారు. అది ఫాలో అవుతున్నాను. ఆహ్, హెడేక్ వస్తుంది అంటే హెడేక్ అయితే అది నార్మలే. ఇప్పుడు అది కొద్ది రోజులకు పోయింది. అట్లా అండి. మీకేమైనా పరిష్కారాలు చెప్పారా? అంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకేమైనా పరిష్కారాలు చెప్పారా గురువుగారు? అదే ఆ పెయిన్ గురించి చెప్పారండి ఒకసారి. అవి ప్రతిఫలం వచ్చిందా? వచ్చిందండి. ఓకే. అలాగే పీఠంలోకి మీరొచ్చాక మీ ఇంట్లో మార్పులు గానివ్వండి, శారీరకంగా, మానసికంగా జరిగిన మార్పులు. హ్మ్. శారీరకంగా అంటే మనసు మాత్రం ఉల్లాసంగా ఉందండి ఇప్పుడు. ఒకప్పుడు టెన్షన్‌గా ఫీల్ అయ్యేవాడిని. అన్ని పనులు ఉంటాయి నాకు ఎక్కువ అని. ఇప్పుడు అవన్నీ ఫ్రీగా చేసుకుంటున్నాను. శారీరకంగా అంటే ఈ నాకు అంతగా ఏం లేదండి. మనసు మాత్రం ఉల్లాసంగా ఉంది. ఏ పనిని టెన్షన్‌గా తీసుకోవట్లేదు నేను. ఒకప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్‌గా ఉండేవాడిని. సాధన చేస్తున్నంత సేపు కూర్చున్నాంక ఈ 2 మంత్స్‌లో కొద్దిగా ఉల్లాసంగా అంటే మనకు గావాల్సిందేంది? ఏంది? ఎంత జేసినా ఏది జేయాలి? ఎట్లా జేయాలి? అంతే. ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు ఇలా హిందూ ధర్మం సైడ్ వచ్చినప్పుడు మీ వైఫ్ ఒప్పుకున్నారు. మీ పిల్లలు ఎలా తీసుకున్నారు స్వామి? అంటే మీ డీపీలో కూడా మీరు బొట్టు పెట్టుకుంటారు. ఎవరైతే మీ పిల్లలున్నారో బొట్టులుండవు. సో, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా! వాళ్ళెలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళకి మీరెలా కన్విన్స్ చేశారు? వాళ్ళు వాళ్ళకి అలవాటు జేశామండి. వాళ్ళు చిన్న టిక్లీ బెట్టుకుంటారు గానీ, ఇప్పటికైనా పెద్ద ఆళ్ళు ప్రతి పూజలో ఆహ్, ఫాలో అవుతారండి. అన్ని పూజలో కూర్చుంటారు. అంతటా వస్తారు వాళ్ళు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాము. అంటే స్వామి అంటే చిన్నప్పటి నుంచి మీరు సెక్యులరిజం చూపిచ్చారు. అంటే ఈ ఫోటోలు ఆ! పెట్టి సెక్ ఇలా సెక్యు సాధన చేసి. సె సెక్యులరిజం జూయించాము. ఆ! హ్మ్. మేమిద్దరం జూయించాం గానీ వాళ్ళకేం లేకుండే. మేము హ్మ్. సెక్యులరిజంని కట్ జేశాము. మాకు వచ్చినంక. కానీ వాళ్ళకి మాత్రం హిందూయిజం మీద మాత్రం పెట్టాం. అంటే అన్నీ ఆహ్, ఎట్లా ఉండేవాళ్ళమంటే ఇగ మన ఒక హిందూ ఇప్పుడు సెక్యులర్‌గా ఎట్లా ఉన్నారో, ఇప్పుడు నేను కట్టర్ హిందూ అని అనుకోవాలండి. అది. అంటే మీరప్పుడు చర్చ్‌కెళ్ళేవాళ్ళా అయితే ప్రీవియస్ డేస్‌లో? లేదండి. బెంగుళూరులో ఉన్నప్పుడు ఎళ్ళేవాడినండి. బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మా చర్చ్‌కెళ్ళేవాళ్ళు. మిసెస్ చర్చికెళ్ళేవాళ్ళము. సండే రోజు అక్కడ ఒక మార్కెట్ ఉండేది. అక్కడికెళ్ళేవాళ్ళం. ఒక 2, 3 టైమ్స్ ఎళ్ళాను నేను. అయితే టిప్పు సుల్తాన్ సమాధి అని ఒకటున్నదండి అక్కడ. మైసూర్ దగ్గరో ఎక్కడో. సో, అక్కడికి ఎళ్ళినప్పుడు గూడా ఒక్కసారి ఎళ్ళాము. ఎళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు మా మదరు ఇక్కడ ఏడ మా ఇంటి దగ్గర ఒకటి సికింద్రాబాద్ సెంటర్‌లో ఒక దర్గా ఉండేది. చిన్నప్పుడు మాకక్కడికి తీసుకెళ్ళి మంత్రాలేపిచ్చేది. మాకు ఇవి స్వీట్ జిలేబీ అవన్నీ ఎక్కిచ్చి వచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు లేదవన్నీ. అంటే ఇప్పుడు మీ డెడ్ పిల్లలు అగైన్. పుట్టే టయానికి మీరు సెక్యులరిజంలోనే ఉన్నారు. ఆ! ఆ! ఉన్నామండి. పేర్లు తెలుసుకోవచ్చా స్వామి? ఏదండి? పేర్లు తెలుసుకోవచ్చా వాళ్ళవి? ఎవరి? మా పిల్లల పేర్లా? హ్మ్. హ్మ్. హ్మ్.
మా పాప పేరు, పెద్దమ్మ పేరు చందన. ఓకే. చిన్నమ్మ పేరు ప్రసిద్ధి శ్రీ. ఓకే. ఓకే సార్. అలాగే స్వామి, మీరు అమ్మవారి పరీక్షలకు కానీ గురువు గారి పరీక్షలకు కానీ ఎలా ఉన్నాయి? మీరు ఏమైనా భయపడ్డారా? భయపడ్డానండి. ఎట్లా చేస్తానో, ఏమో చేస్తానో లేదో, ఆ, అయినా కాడికి చేద్దాము మనకు అని అనుకున్నాము. కానీ ఆ, గురుగారి దయ, అమ్మవారి దయ కొనసాగిస్తూ ఉన్నాము. అంటే మీరు భయపడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే సందర్భం కానివ్వండి. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను అన్ని ఫొటోస్ పెట్టేవాడిని. గురుగారు చూసి ఫొటోస్ తీసేయమన్నారు. అదొకటి తీసేశాను. భయపడ్డాను ఫస్ట్, ఇన్ని ఫొటోస్ ఇన్ని రోజులు వీళ్ళకి ఇట్లా చేశాము, మళ్ళీ ఎట్లా అని. ఇక గురుగారు చెప్పారు కాబట్టి తీసేశాం అన్ని. అన్ని తీసేశాము. చిన్న చిన్న విగ్రహాలు ఉండేటి, అయ్యప్ప స్వామి ఉండేది, గణపతి ఉండేది, సుబ్రహ్మణ్యం ఉండేటి, ఇంకా చాలా ఉండేటి. అన్ని తీసేసాము. అలాగే రాము గారు, గురువు గారు మన పీఠంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్తుంటారు కదా. ఆ, అవునండి. సో అప్పుడు మేము ఇక్కడికి వచ్చింది ఏంటి, గురువు గారు మనకి పనులు అప్పచెప్తున్నారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అది మా అదృష్టంగా భావించాము. మమ్మల్ని రికగ్నైజ్ చేశాడు అని సంతోషించామండి. ఓకే. అలాగే రాము గారు, మన పీఠంలో కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేసిన తప్పులు గురువు గారు వాళ్ళని పంపించేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అప్పుడు మీకు భయం కానీ, ఎందుకు ఇలా జరుగుతుందని కానీ, గురువు గారు ఎందుకు టెన్షన్ అండి, పంపిస్తున్నారని కానీ ఉందా? టెన్షన్ ఉండేది. ఎన్ని మమ్మల్ని ఎప్పుడైనా తీసేస్తారా, మాతోనే ఏమైనా తప్పులైతే అని మాకు భయం వేసేది. భయం చాలా ఉండేదండి వెంకటేష్ గారు. తీసేస్తే ఎలా, ఒక పని కోసం వచ్చాము మనము, ఈ పని సాధించకుంటే వెళ్ళిపోతే ఎలా, లేక లేక మనకు ఒక అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని ఎట్లయినా సద్వినియోగం చేసుకోవాలని నాకు అనిపించేది. మధ్యలో వెళ్తే బాధ అనిపిస్తుంది అని ఎప్పుడు టెన్షన్తోనే ఉన్నామని. ఇప్పటికైనా కూడా అలాగే ఉంటానండి నేను. ఎప్పుడు ఏం తప్పు అవుతుందా, ఏమన్నా తప్పు అవుతుందా, ఏంది గురువుగారు ఏం చేస్తారు అని. కానీ గురుగారు ఇమ్మీడియట్ గా ఎవరిని తీయరండి నాకు తెలిసి. ఎందుకంటే అవకాశాలు ఇస్తారు, 1, 2, 3 అని. ఎందుకంటే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా అవకాశాలని విధ సద్వినియోగం చేసుకోకుండా ఆ, ఉంటే మాత్రమే తీసేస్తారు. సరే రాము గారు, ఇప్పుడు ఆ మీరు పీఠంలోకి వచ్చిన తర్వాత అండ్ పీఠంలోకి రాకముందు ఆ ఇంతకు ముందు మీరు గాయత్రి మంత్రం చేశారన్నారు కదా, దానికి అవునండి. మన పీఠంలోకి వచ్చిన దానికి ఏమైనా డిఫరెన్స్ అనేది మీకు ఏమైనా కనపడిందా? చాలా ఉందండి. ఎందుకంటే గాయత్రి మంత్రము ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. అతను నాకు మంత్రోపదేశం చేశాడు. అంతే, ఇక ఆడికి సంబంధం లేదండి. ఇక మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఎవరు మానిటర్ చేసే వాళ్ళు లేరు. మనంతరం మనం చేసుకోవాలి అంతే. ఇక మళ్ళీ వాళ్ళకు మనకు టచ్ ఉండదు ఇక. కానీ ఇక్కడ డైలీ గురుగారు మనకు టచ్ లో ఉంటారు. మనం డైలీ అప్డేట్స్ ఇవ్వాలి. అంటే నేను ఇలాంటిది ఒకటి ఉన్నదని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదండి అసలు. లేదు, నాకు తెలిసి కూడా లేదనుకుంటా ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇంత కేరింగ్ గా ఆ, ఒక గురువుగారు ఒక మనిషిని సాధన పొందించాలని చూడడము అనేది మాత్రము ఉమ్, చాలా గొప్ప విషయం అండి. ఇది నాకు రాము గారు, చాలా ఇప్పుడు మీరు చెప్పండి చెప్పండి. చెప్పండి. అదే, ఇది మీరు చాలా నాకు ఆ, నచ్చిన విషయము. అయితే ఇప్పుడు అడగ మీరు గాయత్రి మంత్రం చేసినప్పుడు ఏమన్నా అనుభవాలు అనేవి వచ్చాయా? లేదండి అసలు. అదే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ చెప్పాను. గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఆ ఖాళీ ఆ, జపమాల పట్టుకొని ఆ జపమాల కౌంట్ చేసుకుంటూ అయిపోతుందా లేదా, వచ్చాయా ఉన్నాయా లేదా అనే దాంట్లోనే ఉండేదండి దృష్టి, నిజంగా చెప్తున్నా. అయితే ఒక జూమ్ కాల్ మీటింగ్ లో గురుగారు నాకు మీటింగ్ లో చెప్పారు, ఇట్లా జపమాల పట్టుకోకండి, మీరు జపమాల పట్టుకుంటే మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పారు. నేను ఈ దీంట్లోకి వచ్చినాక కూడా, పీఠంలోకి వచ్చాక కూడా నేను జపమాల పట్టుకునేవాడిని. ఎప్పుడైతే గురుగారు చెప్పారో ఆ రోజు నుంచి మానేశానండి.
స్వామి మీరు జపమాలతోటి చేసినప్పటికీ ఇప్పుడు జపమాల లేకుండా చేసినప్పటికీ తేడా అనేది ఏమైనా ఏర్పడిందా? ఉన్నదండి. అంటే మన పీఠంలోకి వచ్చిన కాన్సన్ట్రేషన్ తర్వాత. అనేది కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగింది. ఆ దృష్టి అనేది మన మంత్రం మీదనే ఉన్నది. ఇంతకు ముందేమో కౌంటింగ్ మీద ఉండేది. మంత్రం చదువుతూ కౌంటింగ్ మీదనే ఎక్కువ ఉండేది. ఇంకెన్నున్నాయి అని చూసేవాడిని అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. కళ్ళు మూసుకున్నాము, మంత్రం చదువుతున్నాము, అనుభవాలు వస్తున్నాయి, ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికైతే మీరైతే తేడా అనేది అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతున్నారు. చాలా అండి. రాము గారు మీరు స్టార్టింగ్ లో అరుణాచలము వెళ్ళాను అనేసి అన్నారు కదా. అంటే అవునండి. అరుణాచలము మామూలుగా వెళ్ళాలని వెళ్ళారా లేకపోతే అంటే ఏ పర్పస్ లో వెళ్ళారండి మీరు స్టార్టింగ్? ఫస్ట్ టైము నార్మల్ నేను బెంగళూరులో ఉండేవాడిని. ప్రతి ఒక్క వీకెండ్ ఎక్కడికో ఒక్క చోటుకి వెళ్ళేవాళ్ళం. సో అలా ఒక్కసారి అరుణాచలం వెళ్ళాను. అంటే ఆన్లైన్ వెతికి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని చెప్పి చూసి అరుణాచలం ఉన్నది అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమంలో కార్ పార్క్ చేసి ఇట్లా జస్ట్ ఒక రౌండ్ వేసేసి వచ్చి టెంపుల్ చూసేసి వెళ్ళిపోయాం అంతే. వన్ డే మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ వెళ్ళిపోయాం. తర్వాత ఒక 4-5 ఇయర్స్కి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మా ఫ్రెండ్స్ అరే అరుణాచలం వెళ్దాము, ఇట్లా అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ ఉంటుందంట అని చెప్తే కంటిన్యూస్గా 5 times వెళ్ళాలి, 5 months అంటే ఇక ఎవ్రీ మంత్ వెళ్ళాం. వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళం. ఇప్పటికి ఒక 11 times 15 times అయిందండి. 11 to 15 times అయింది నాది. అసలు మొన్న అవకాశం పోగొట్టుకున్నానండి నేను. అవి మీరు ఫస్ట్ అరుణాచలంలో అడుగుపెట్టినప్పుడు మీకు ఏమనిపించిందండి ఫస్ట్? నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రము ఏమీ అంత ఇదిగా ఏమి అనిపించలేదండి. కానీ ఎప్పుడైతే నేను అరుణాచలానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళానో అప్పటి నుంచి ఆ, చాలా అనుభూతులు అండి. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చోవడము, అక్కడ ధ్యానం చేయడము చాలా అంటే అక్కడ నుంచి నా రెవల్యూషన్ అది ఇది స్టార్ట్ అయిందండి. దాన్ని ఏమంటారు, డివోషనల్ భక్తి మార్గం అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయిందండి. కానీ మీరు ఆ, అరుణాచలము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మీరు అంటే జస్ట్ నార్మల్ గా వీకెండ్ కోసం వెళ్ళారని చెప్పారు. సెకండ్ అవును. టైము గిరి ప్రదక్షిణ చేయడం కోసము వెళ్ళానని చెప్పారు. ఆ రెండింటి అవునండి. మధ్య ఏమైనా తేడా అనేది ఏమైనా ఏర్పడిందా? ఉందండి. అక్కడే ఖాళీ జస్ట్ ఒక విజిట్, ఒక పిక్నిక్ స్పాట్ లాగా వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక డివోషనల్ టూర్. ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి చాలా తేడా. ఎక్కడ అప్పుడు ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ తెలుసుకున్నది, ఇక్కడ సాధువులు తిరగడం అనేది, దేవతలు తిరగడం అనేది, ఆ ఇవన్నీ కొన్ని తెలుసుకొని అక్కడ మన ఫారినర్స్ వాళ్ళు ఇంత ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు మనము ఈ ధర్మంలో పుట్టి మనం సనాతన ధర్మంలో మనము ఏమి ఫాలో కావట్లేము అని చెప్పేసి ఒక రియలైజేషన్ బాగా వచ్చిందండి. అది ప్రతి ఒక్క విజిట్ కి పెరుగుతూ వచ్చిందండి. స్వామి మీరు ఫస్ట్ టైం నార్మల్ గా పిక్నిక్ అంటే జనరల్ గా చూడడానికి వెళ్ళాను అన్నారు. సెకండ్ టైం ఏమో ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలి అనే ఉద్దేశం మీద వెళ్ళారు కదా. ఆ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు సెకండ్ టైం అక్కడ అరుణాచలంలో మీరు అడుగు పెట్టినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటండి? అనుభూతి అంటే అదే అండి. ఇవే ఆ, అనుభూతి అంటే ఇక ఏదన్నా ఒకటి చేంజ్ రావాలి మన దాంట్లో. అదే అంటే అండి, ఆ మామూలుగా చేంజెస్ అయితే అనేవి చేంజెస్ అనేవి ఆహా, ఎలా వచ్చినాయి? అదే ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే అక్కడ పోతే మనకు మంచిది అవుతుందంట. అంటే మంచిది అవుతుంది అంటే ఒకటే ఒకటి ఫైనాన్షియల్ గా. చాలా మంది మేము మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వచ్చినాము, మేము 5 members వెళ్ళాము. వాళ్ళు చెప్పారు, అరే మా ఊరు వాళ్ళందరూ వెళ్ళారు, కామారెడ్డి వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు వీళ్ళందరూ అని అన్నారు. అంటే సరే మంచి అవుతుంది అంట కదా అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ విజిట్ లో వాళ్ళని అందరినీ చూస్తూ ఉన్నాను. మనం కూడా ఫైనాన్షియల్ గా ఎదుగుతామేమో అనుకున్నాము. కానీ నాకు మాత్రం ఫైనాన్షియల్ గా కాదు, డివోషనల్ గా చేంజ్ వచ్చిందండి. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ మీద అంత లేదు.
నాకు ఒకటే ఉన్నది, ఇంకోటి ఫ్యూచర్ లో పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాక మేము ఎక్కడో వెళ్ళి ఇద్దరము పీస్ఫుల్ గా ఏ కాశీయో ఎక్కడో లేకుంటే ఎక్కడన్నా ఒక చిన్న మాకు ఆ, ఒక 1 ఎకర్ ల్యాండ్ లో వెళ్ళి ఒక లైఫ్, నార్మల్ లైఫ్, ఇక ఏమి ఉండకుండా ఉండాలనే స్టేజ్కి వచ్చాం. బిల్డింగ్లు, ఆస్తులు అన్నట్టు లేకుండా అయిపోయింది. నాకైతే ఆస్పిరేషన్ లేకుండా పోయింది. డివోషనల్ గా ఈ మాత్రం అరుణాచలం అండి, నెక్స్ట్ అయ్యప్ప మాల, ఈ రెండు కలిసాయి అనమాట. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి నాకు రెండు. సరేనండి, మీరు ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు అమ్మవారి అనుభూతులు ఎలా ఉన్నాయి? అదే అండి, ఇప్పుడైతే అనుభూతులు చాలా వచ్చాయండి. అమ్మవారు నా ఆ, నేను గాయత్రి జపం చేసినప్పుడు రాలేదండి. నేను అప్పుడప్పుడు మెడిటేషన్ కూడా చేసేవాడిని అండి కూర్చొని. కానీ అప్పుడు ఏం వచ్చేటివి కావండి. కానీ ఇప్పుడు అనుభూతులు చాలా వింతగా వస్తాయి. అందులో ఏమైనా అనుభూతులు చెప్పగలుగుతారా? ఆ అనుభూతి అంటే ఒకసారి నాకు అమ్మవారు చాలా పెద్ద విగ్రహం కనిపించిందండి. ఆ, అలా ఇంకోసారి కనిపించినప్పుడు చెప్ చెప్పండి. అది రాతి విగ్రహం లాగా కనిపించింది, చాలా పెద్ద రాతి విగ్రహం. ఒకసారి అమ్మవారు ఫేస్ మన వరాయి అమ్మలాగా కనిపించింది ఫేస్. అంటే ఇట్లా ముఖం ఇట్లా పొడుగ్గా ఉంటది కదా. అవునవునవును. ఆ, అట్లా కనిపించింది ఒకసారి. ఇవాళ కూడా ఆ, మా దగ్గర ఒక తోట ముత్యాలమ్మ టెంపుల్ అని ఉంది, ఆ టెంపుల్ వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు మన పీఠంలో డివోషనల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉందండి మీకు? చాలా బాగుందండి. డివోషనల్ గా అంటే ఇప్పుడు ఇంత సాధన చేయించడం అనేది నేను చెప్తున్నా కదండి. ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు ఎలా నేర్పిస్తున్నారో అలా నేర్పిస్తున్నారండి. ఇంకా దానికంటే ఎక్కువ చెప్పలేను. స్వామి, ఇప్పుడు మీకు అమ్మవారి అనుభూతులు వచ్చినప్పుడు మీకు ఏమన్నా భయం కానీ ఇలాంటివి ఏమన్నా అనిపించాయి? లేదండి, అట్లా ఏం అంత భయంకరమైన అనుభూతి అయితే రాలేదండి. స్వామి, మరి ఇప్పుడు మీరు సాధన చేసినప్పుడు అమ్మవారి పరీక్షలు కానీ గురువుగారి పరీక్షలు కానీ ఏమన్నా మీకు ఏర్పడ్డాయా? అంటే కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి, కొన్ని టఫ్ పొజిషన్స్ వస్తున్నాయి. చెప్పారు గురుగారు కూడా అప్పుడు అందరికి, కొన్ని పొజిషన్స్ టైట్ గా వస్తాయని. ఆ, అవి వస్తున్నాయి కానీ మళ్ళీ అమ్మవారి దయ వల్లనే, అవి గురుగారి దయ వల్లనే అవి అధిగమించు ముందుకు పోతున్నాము. అంటే గురువుగారు వాటికన్నా రెమెడీస్ ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? నేను అడగలేదండి రెమెడీస్ గురించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకు ఒక ఈ నేను 2 days వరకు హెల్త్ బాగలేదు ఆమె. అంటే అప్పుడు సభ్యులతో మాట్లాడినప్పుడు, ఒకసారి మీరు సాధన చేస్తున్నప్పుడు గురుగారికి చెప్పండి అంటే, ఆ, నేను ఎప్పుడు ఫోన్ చేయలేదని అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు సాధన కూర్చున్నప్పుడు గురుగారు పేరు చేసుకున్నప్పుడు గురుగారికి చెప్పండి అని అన్నాను. నేను చెప్పాను అట్లా, తను బాగైంది ఇప్పుడు. అంటే నేను అలా చెప్పాలని నాకు తెలియదు. అప్పటి నుంచి నేను ఒక జస్ట్ వారం నుంచి డైలీ గురుగారు పేరు తలిచినప్పుడు, పీఠం పేరు తలిచినప్పుడు నావి 4-5 సమస్యలు, అంటే సమస్యలని కాదు, కొన్ని రికమెండేషన్స్ చెప్పుకుంటున్నానండి. స్వామి, అట్లా చెప్పుకున్నప్పుడు మీకు రిజల్ట్ అనేది వచ్చిందా మీకు? అదే ఇప్పుడే ఈ వారం ఏందండి చెప్పబట్టి, ఒక రిజల్ట్ అయితే మా పాప ఆరోగ్యం గురించి చెప్పాను, అదైతే అయిపోయింది. ఆమెకు ప్లేట్లెట్స్ డౌన్ అయినుండే, హాస్పిటల్లో ఉండే, ఆమె క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ప్లస్ జూమ్ కాల్స్ అంటారా, అది నిజంగా చెప్తున్నా అండి, చాలా ఉపయోగకరం అండి జూమ్ కాల్స్. ఎందుకంటే వేరే వాళ్ళ అనుభూతులు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చేసే విధానము మనం కంపేర్ చేసుకొని మనం కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని మార్చుకోవచ్చు. వాళ్ళ అనుభూతులతోని మనం కూడా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎట్లా చేయాలి, చాలా నేర్చుకున్నానండి నేనైతే.
నెక్స్ట్ మన ఫేస్బుక్ పోస్ట్ పెడుతున్నాం కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి? అవి మనకి ఏమైనా మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? చాలా అండి. ఫేస్బుక్ లో కొన్ని తెలుసుకొని తెలియని విషయాలు అయితే చాలా ఉన్నాయండి మాకు. ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో మనకి ఏమి తెలియని విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నామండి. అసలు చాలా లేట్ అనిపించింది, కానీ ఆనందంగా ఉంది. లేట్ అయినా సరే ఇన్ని ఇన్ని అనుభవాలు, ఇన్ని కొత్త విషయాలు, ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం గురించి ఇన్ని తెలుసుకుంటున్నాము. చాలా ఉపయోగపడుతున్నాయండి. వేరే ఎవరితో మాట్లాడాలన్నా, వేరే వాళ్ళతో ఏమన్నా కన్విన్స్ చేయాలన్నా ఇంత నాలెడ్జ్ అయితే మనకు ఉండాలండి. లేకుంటే మనం ఏం మాట్లాడలేము. స్వామి, నెక్స్ట్ తర్వాత మన పురాణ ప్రవచనాల గురించి. పురాణ ప్రవచనాలు ఒకప్పుడు విన్నా సరే అంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళం కాదండి. ఎప్పుడో ఒకసారి ఒక మెసేజ్ వస్తుండే, ఇట్లా ఎవరో ఒకరు పంపిస్తే ఆ సగం విని సగం వదిలేస్తుండే. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ అయినాం. కానీ గురుగారు దాని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. అది చాలా మంచి పద్ధతి అండి. ఎందుకంటే వింటున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. మొత్తం విన్నాక నిజంగా చెప్తున్నానండి, నేను ఇప్పటి వరకు ఇవన్నీ విన్నాను అన్ని రాసి పెట్టుకుంటున్నానండి, మళ్ళా ఉంటాయో ఉండయో అని. చాలా నాలెడ్జ్ అండి. పురాణ ప్రవచనాల్లో చాలా నాలెడ్జ్. నేను ఇవి విని మా టీచర్లకు చెప్తున్నాను, మా స్టూడెంట్స్ కి చెప్తున్నానండి. ఆ టీచర్లు కూడా అడుగుతారు, సార్ మీరు ఎక్కడికి తెస్తారు సార్ ఇవన్నీ అని. స్వామి, తర్వాత మన పీఠంలో జరిగే అన్న సందర్భాలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం? అన్న సందర్భంలో గురించి అది చాలా మంచిదండి. గురుగారు అది ఒక ఉద్దేశంతోనే పెట్టి ఉన్నారు. ఆ, నేను అయితే ఇప్పటి వరకు ఏ అన్న సందర్భంలో పాల్గొనలేదు. కానీ ఇక్కడ మన మా షాయ మన ఎవరు అయ్యప్ప స్వామి గుళ్ళో ఎవ్రీ సాటర్డే పెడతారండి. నేను అక్కడ వెళ్ళి సేవ చేసుకుంటాను. ప్లస్ ఈ 41 డేస్ దీక్షలు ఉన్నప్పుడు గుళ్ళో మేము సేవ చేస్తాం. నైట్ 11-12 వరకు అక్కడ సాములకు అందరికీ సేవ చేస్తాం. కానీ ఈ గురుగారు పెట్టిన ఈ అన్న సందర్భంలో జూమ్ కాల్లో తెలిసింది ఏంటంటే, గురుగారు ఎక్కడ అన్న సందర్భం అయినా కూడా అక్కడ కొన్ని విషయాలు చెప్తారన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే ఏ దాంట్లో ఉప్పు తక్కువ అవుతుంది, ఏది ఏమవుతుంది, ఎవరు వస్తారు, సభ్యులందరూ చాలా హెల్ప్ఫుల్ అండి. ఆ, ఏ ఏ విషయమైనా కూడా ఎవరికి ఫోన్ చేసి ఏది అడిగినా కూడా వాళ్ళందరూ చాలా సహకరిస్తారండి. అనిల్ రెడ్డి కానీ, శ్రీనివాస్ గారు కానీ, సాయి కానీ, వీళ్ళందరూ. అంటే మన పీఠంలో సభ్యులు ఎవరైనా మీతోటి దురుసుగా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, ఎవ్వరు అట్లా మాట్లాడలేదు, ఎవరు అట్లా ప్రవర్తించలేరండి. అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారండి. మాట్లాడే విధానం కూడా అండి, అందరూ ఒక మర్యాద పూర్వకంగానే అండి. ఎవ్వరు ఏమీ రూడ్ గా కానీ ఇదిగా కానీ ఎవ్వరు మాట్లాడలేదండి ఇంత మటుకైతే. స్వామి, గురుగారి సపోర్ట్ అనేది మీకు ఎలా ఉందండి? గురుగారి సపోర్ట్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి ఉన్నదండి నాకు, అన్ని విధాలుగా. నేను అది ఎట్లాగో చెప్పలేను, అది గురుగారికి తెలుసు. గురుగారి మీద మీకు ఎప్పుడైనా కోపం అనేది రావటం జరిగిందా? కోపడ్డారా మీ మీద గురువు గారు? గురుగారు నన్ను ఎప్పుడు కోపడలేదండి. గురుగారు నేను ఫస్ట్ పోస్ట్ పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఏది ఆ, పౌర్ణమి రోజు ఫొటోస్ పెట్టినప్పుడు గురుగారు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి నేను చాలా బాధపడ్డాను. అది నాకు అది తెలియదు, కానీ తర్వాత అది నిజంగానే కావచ్చు అనుకొని అలా తర్వాత గురుగారు నా అనుగ్రహించారు, నడుస్తూ ఉన్నది. స్వామి, ఫస్ట్ మీకు గురుగారి మీద నమ్మకం అనేది ఎలా ఏర్పడిందండి? గురుగారి మీద నమ్మకము నాకు ఈ
ఆ, సాధన చేస్తున్నప్పుడు నేను ఒకప్పుడు 40 మినిట్సే కూర్చునేవాడిని. ఆ 40 మినిట్స్ నుంచి ఇప్పుడు 3 అవర్స్ వరకు 4 అవర్స్ వరకు వచ్చిందండి. జూమ్ కాల్స్ లో అందరు అనుభవాలు వింటూ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు గురుగారి మీద నమ్మకం ఉందండి. కానీ గురుగారి డెడికేషన్ అండి, అసలు ఆ డెడికేషన్ కి మనం నమ్మాలండి. తను అంతా వదులుకొని అసలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎవరు చేయరండి ఇదంతా. గురుగారి మీద నమ్మకం ఏర్పడడానికి ఏమన్నా సందర్భాలు, సన్నివేశాలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయా? సందర్భాలు సన్నివేశాలు అంటూ ఏం లేవండి అట్లా. అదే ఇప్పుడైతే నేను అంటే మొక్కుకుంటున్నాను. ఆ సాధన టైంలో మా పాప హెల్త్ విషయంలో మాత్రం ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చింది, అది చెప్పాను కదా. అంటే అప్పటి నుంచి గురుగారి మీద ఇంకా నమ్మకం అనేది ఎక్కువ ఏర్పడింది అంటారు. ఎక్కువ అండి. అంటే మీకు ఇది సాధనకు వచ్చిన ఎన్ని రోజుల తర్వాత అండి? అంటే ఇది రీసెంట్లీ అయిందండి. గురుగారి మీద నమ్మకం అంటే ఇప్పుడు ఇది అంటే ఇట్లా చెప్పుకోవడం అనేది ఇది మొన్ననే స్టార్ట్ చేశాను నేను గురుగారికి. దానికి ముందు గురుగారి మీద నమ్మకం అంటే నేను జూమ్ కాల్స్ లో అన్ని వినుకుంటూ అందరి గురించి విన్నప్పుడు, గురుగారి గురించి అందరు చెప్తున్నప్పుడు నేను నమ్మకం అనేది ఏర్పడింది. అయితే ఫొటోస్ పెట్టి చూసి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువైందండి నమ్మకము. స్వామి, ఏది మన చెప్పండి చెప్పండి. పౌర్ణమి టైంలో పెట్టే ఫొటోస్ ని పట్టి ఆ అవును. మనకు చెప్తాడు కదా, అది తక్కువైంది, ఆ నైవేద్యం తక్కువైంది, నెయ్యి తక్కువైంది, ఇలాంటి కొన్ని విషయాలు చెప్పారు. ప్లస్ మన అనుభూతుల్ని గురుగారు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. అవునవును, చెప్పండి. అవే ఇప్పుడు ఆ గురుగారి మీద ఫీడ్బ్యాక్ లో నమ్మకము కొన్ని, అనేది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, కొన్ని మొక్కులు ఉన్నాయి. ఆ మొక్కుల గురించి గురుగారు చెప్పారు, అవి తీర్చుకోండి మీరు అని. సో అలా నాకు నమ్మకం పెరిగిందండి. మా బిజినెస్ పరంగా అంటే స్కూల్ పరంగా మాత్రం ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక, ఈ పీఠంలోకి వచ్చినాక 2 మంత్స్ నుంచి మాత్రము స్కూల్లో డివోషనల్ గా చాలా పెరిగిందండి. అది పెంచాను, అది గురుగారి అనుగ్రహం వల్లనే అని నేను అనుకుంటాను. ఎందుకంటే గురుగారు కూడా మనకు జూమ్ కాల్స్ మీటింగ్స్ లో మనకు ఎక్కువ మటుకు మాట్లాడేది ఈ మన సనాతన ధర్మం గురించి. దాన్ని కూడా నేను అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అంటే అది గురువుగారి దయ వల్లని, అనుగ్రహం వల్లని. దానికి ముందు నేను స్వామి చేయలేదు ఇప్పుడు ఏమి. స్వామి, మీరు ఇప్పుడు స్కూల్లో మన సనాతన ధర్మం గురించి కానీ మొత్తము అందరికీ చెప్పడం జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా స్కూల్ కి బొట్టు పెట్టుకొని రావాలనేసి చెప్పారు. నెక్స్ట్ అవును, జై శ్రీరామ్ అని పలకరించుకోవాలని చెప్పారు. ఇలా అవును. మీరు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి కానీ ఏమైనా ఇబ్బంది అనేది మీకు ఏర్పడిందా? లేదండి, ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే నాకు అదే కొద్దిగా టెన్షన్ ఉండేది. 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఏ పేరెంట్ రాలేదు. ఆ మీ అన్యమతస్థులకు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కి మాత్రం ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీరు మాత్రం గుడ్ మార్నింగ్, గుడ్ నైటే అది గుడ్ ఈవినింగే చెప్పండి. ఓకే, మళ్ళా శ్లోకాలు చదివిపిస్తాము. టీచర్లు శ్లోకాలు చదివిపిస్తారు. మధ్యాహ్నం పూట లంచ్ టైంలో కూడా శ్లోకాలు చదివిపిస్తారు. ఎవ్రీ డే మార్నింగ్ ప్రతి ఒక్క టీచర్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు శ్లోకాలు చదివిపిస్తారు. రెండోది, నేను పిల్లల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. ఆ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను నేను, పెట్టి ఇదే మాట్లాడతాను నేను. ఫస్ట్ పిల్లలతో మాట్లాడిన ఏంటంటే, ఒక క్రిస్టియన్ అబ్బాయిని కానీ ఒక ముస్లిం అబ్బాయిని ఫస్ట్ లేపి అడుగుతాను అందరిని, మీరు పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు అంటే 4 o'clock లేస్తామంటారు. 4 o'clock లేచి ఏం చేస్తారు అని అడుగుతాను. అంటే 4 o'clock లేచి మేము మదర్సాకి వెళ్తామని. ఏం చేస్తారు మదర్సాలు అంటే, ఖురాన్ చదువుతాము, ఇవి చదువుతాం అంటారు. ఏదైనా స్టాంజా చదవమంటాను, చదువుతాడు. చదవంగానే దాని మీనింగ్ చెప్పమంటాను, చెప్తారు. నెక్స్ట్ క్రిస్టియన్ అబ్బాయిని చెప్తాం, నువ్వేం చేస్తావు అంటే బైబిల్ చదువుతాము, సండే పూట కంపల్సరీ చర్చికి వెళ్తాము, అంటే ఏదైనా చదువుతావు అంటే చదువుతా అంటాను.
చదివినప్పుడు దాని మీనింగ్ చెప్పంటే చెప్తాడు. నేను మన వాళ్ళని అడిగితే మన వాళ్ళు ఎవ్వరు ఏమి చదవరు, ఏ గుడికి వెళ్ళరు, ఏమి చేయరు. నేను వాళ్ళకి అదే చెప్పాను. వాళ్ళు వాళ్ళ ధర్మానికి న్యాయం 100% చేస్తున్నారు. మనం మన ధర్మానికి అసలు ఏమీ చేయట్లేదు. సో ఇది తప్పు. మీతో అది మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు, మీ పేరెంట్స్ మీకు చెప్పట్లేదు. కనీసం ఇప్పుడన్నా మారదాం మనం అని బొట్టు స్టార్ట్ చేసేసి శ్లోకాలు చదివిస్తున్నాను. సో పేరెంట్స్కి కూడా మీటింగ్ పెట్టి సేమ్ ఇలాగే సేమ్ క్వశ్చన్ అడుగుతా. పేరెంట్ని లేపి, ముస్లిం పేరెంట్ లేపి, మీరు పొద్దున మీ పిల్లల్ని ఎన్ని గంటలకు లేపుతారని అడుగుతాను. అంటే వాళ్ళు అంటారు మార్నింగ్ 4 o'clock. ఏం చేస్తారు లేపి అంటే 4 o'clock లేపి పంపిస్తాను ఇక్కడ. అదే బైబిల్ క్రిస్టియన్స్ అడిగితే చర్చికి తీసుకుపోతాం సార్ కంపల్సరీ. మళ్ళీ మన వాళ్ళని అడుగుతా, హిందూ అందరు పేరెంట్స్ని. మన వాళ్ళు వాళ్ళ ధర్మానికి ఇంత చేస్తున్నప్పుడు మళ్ళీ మీరేం చేస్తున్నారు? మన వాళ్ళకి, మీ పిల్లలకి మీరు ఏమైనా చేస్తున్నారా? చెయ్యరు. మళ్ళీ మీరు ఇప్పుడైనా మారండి కొద్దిగా. వాళ్ళు వాళ్ళ ధర్మాలకు చేస్తున్నారు, మీరు మీ ధర్మాలకు కూడా చెయ్యండి. పిల్లల్ని కనీసం భక్తి మార్గంలో పెడితే కనీసం వాళ్ళు రాంగ్ ట్రాక్ లో పోకుండా ఉంటారు అని చెప్పి నేను చెప్తానండి. అట్లా చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా ఓకే, ఈయన చెప్పేది కరెక్టే, స్పిరిచువాలిటీ మీద ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మతం, నేను అంటాను 100% మీ మతాలకు మీరు సపోర్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఏం అనలేదండి ఇంత మటుకైతే. ప్రతి ఒక్క క్లాస్కి సపరేట్గా పెడతాను నేను మీటింగ్ పేరెంట్స్కి. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ అట్లా. స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ముస్లిమ్స్ పిల్లల్ని, క్రిస్టియన్స్ పిల్లల్ని మీరు అడిగాను అనేసి అన్నారు కదా. అంటే వారికి అవును. స్టార్టింగ్ నుంచి వారికి నేర్పిన విధానం అలా ఉంది. మన హిందూ ఆ, పిల్లలకి మీరు అడిగినప్పుడు మీరు వారు ఏ దానికి కూడా మనకి కరెక్ట్ సమాధానం ఇయ్యలేదు అనేసి అన్నారు. మీరు వీటి గురించి వివరంగా చెప్పారు. అంటే వారు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అనేసి అన్నారు కదా. అవును. అవును. అన్నప్పుడు ఆ పిల్లల్లో గానీ పేరెంట్స్ లో గానీ నెగిటివ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? రాలేదండి. నెగిటివ్ అంటే నెగిటివ్ వారు ఫీలింగ్ ఏం రాలేదు. వాళ్ళు తల ఉంచుకుంటారండి అప్పుడు, పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే. సో ఆ తర్వాత వాళ్ళు ఎవ్రీడే గుడికి వెళ్ళి బొట్టు పట్టుకొని వస్తున్నారండి. వచ్చి నా రూమ్కి వస్తారు, లేకుంటే నేను క్లాస్కి వెళ్తే సార్ ఇవాళ గుడికి వెళ్ళాం, బొట్టు తెచ్చాం, పెట్టుకోండి సార్ అంట. స్వామి, పీఠంలో కొత్తగా వచ్చే వారికి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారు? పీఠంలో వచ్చేవారికి నా సలహా అంటూ ఏమి అంటే, గురువు గారు చెప్పింది ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా 100% ఫాలో కావాలి. టైం పాస్కి మాత్రం ఎవరు రావద్దండి ఇక్కడ. టోటల్ డెడికేషన్గా 100% మేము ఇక్కడ న్యాయం చేకూరుస్తామంటేనే రావాలని నేను చెప్తానండి. అంటే ఏంది, ఏదో ఊరికే వచ్చి చూద్దాము అంటే మాత్రము కుదరదండి ఇక్కడ. టైం అయితే తీయాలండి మనకు, సాధనకు కానీ దేనికైనా సరే, అన్ని విషయాలకు, ప్రవచనాలు వినడానికైనా సరే. స్వామి, ఇప్పుడు మీరు స్కూల్లో ఈ ప్రవచనాల గురించి, వీటి గురించి కూడా మొత్తం చెప్తున్నారు కదా. అవునండి. చెప్తున్నప్పుడు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి పిల్లల్లో ఏమన్నా చేంజెస్ అనేది మీరు గమనించారా? కొద్దిమంది చేంజ్ అయ్యారండి, చేంజ్ అయ్యారు, చేంజ్ అవుతున్నారు. టైం పడుతుంది కానీ చేంజ్ అయ్యారు. టీచర్స్ లో మాత్రం 100% మార్పు వచ్చింది. టీచర్స్ అందరు పిల్లలకు చెప్తున్నారు, పిల్లల్లో కూడా మార్పు వచ్చిందండి. గుడికి వెళ్ళేసి వస్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు. ఇక కొద్ది మంది ఉంటారండి, తీసేస్తారు. ఏమంది అంటే సార్ చెమట వచ్చింది సార్, ఉక్కబోస్తున్నది, ముఖం కడుక్కున్నాము, ఇంటర్వెల్ అయింది అంటారు. మళ్ళీ పెట్టిస్తాం వాళ్ళకు, అలవాటు చేయాలి ఇక వాళ్ళకి. స్వామి, అంటే మీరు ఇప్పుడు స్కూల్లో సపరేట్ ఒక టీం ని కూడా అరేంజ్ చేశాను అనేసి అన్నారు కదా. అవునండి. ఆ టీం అనేది మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందండి? అంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ఫుల్ గా అవుతుంది అనేసి అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. దాని గురించి అవునండి. కొద్దిగా చెప్పండి. హ్యాపీ అయితే చాలా ఉందండి. ఈ రోజు కూడా ఒక పని మీద నేను ఒక 5 days అవుతుందండి, 1 week అవుతుంది స్కూల్ బంద్ అయ్యి మాకు. ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఒక టీచర్కి, ఇవాళ టీచర్ చేస్తే టీచర్ ఫోన్ ఎత్తంగానే జై శ్రీరామ్ అన్నది. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఆ పిల్లల్లో కారిడార్లో దిగుతూ ఎక్కుతూ పోతూ ఉన్నప్పుడు
పిల్లలందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటారు. ఒక్కరు కాదు, ఇంటర్వ్యూలో అయితే ఒక 10-20 మంది ఒకటేసారి సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ అంటే చాలా, అది ఒకటి వింతైన అనుభూతి అండి. చాలా మంచిగా అనిపించింది నాకు. నా వాట్సాప్ గ్రూప్ లో పొద్దున అందరికి ఒక 250 మెంబర్స్ కి నేను డైలీ జై శ్రీరామ్ అని పెడతానండి పొద్దున్న లేవగానే. స్వామి, మీరు ఇంత సనాతన ధర్మం గురించి ఇంత కష్టపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా మనకి ఈ సనాతన ధర్మాన్ని పురాణ గురించి కూడా బాగా వాళ్ళకి తెలియజేసేలాగా చేస్తున్నారు. పిల్లలు అందరూ కూడా మనకి జై శ్రీరామ్ అన్నప్పుడు వీడియోస్ ఉంటే మనకి గ్రూప్ లో అట్లా పెట్టినట్టయితే అందరూ కూడా తెలుసుకొని కూడా ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సరే ఫర్దర్ గా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. మీరు అలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే ఆ, మన గ్రూప్ లో సెండ్ చేయడం కానీ గురుగారికి సెండ్ చేయడం కానీ చూడండి. ఎందుకంటే సరే, ఇలా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని మీ ఒక్కరి మీతో పాటు మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వారు కూడా ఇంకొకరికి తెలియజేసేలాగా ఉండాలి. ఇలాంటి ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే స్కూల్ కి సంబంధించినవి పిల్లలతో చేయించినవి ఏమైనా ఉంటే మాత్రము ఇప్పుడు అది గురుగారికి ఫార్వర్డ్ చేయండి. అది గురుగారు ఆ, మనకి ఫార్వర్డ్ చేయడము ఇట్లా ఫేస్బుక్ లో అట్లా పెట్టుకోవడానికి అయినా సరే. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఇప్పుడు మనం పీఠం చేసేది అదే కార్యక్రమం కాబట్టి ఇంకా అదే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా. నాకు మొన్న జూమ్ కాల్లో ఆ, సాయిబాబా కాడ నుంచి నాకు గురువు గారు మాట్లాడిన ఈ సనాతన ధర్మం గురించి ఆ, అప్పటి నుంచి అయితే నేను చెప్తున్నా అండి, గురుగారి మీద నాకు ఇంకా చాలా ఎనలేని భక్తి పెరిగిపోయిందండి. ఇంకొకటి, నేను మొన్న స్కూల్లో కూడా గణేష్ ఉత్సవాల టైంలో నవరాత్రుల్లో గణపతి హోమం చేయించాను. అప్పుడు ఈ ముస్లిము క్రిస్టియన్ పిల్లలందరూ ఇటుకలు మోయడము, కిందికించి ఇసుక తేవడము, ఆ హోమగుండం కట్టడానికి అందరు వచ్చి హెల్ప్ చేశారు. పిల్లలందరూ కూర్చున్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూర్చున్నారు హోమంలో. ఆ పొగ వచ్చే వరకల్లా ఒక్క పిల్లాడు చక్కెర వచ్చి పడిపోయాడండి. వాని కిందికి తీసుకొచ్చారు. ఎవరా అని చెప్పి చూస్తే ముస్లిం అబ్బాయి. అని పండబెట్టి నీళ్ళు తాపిచ్చి కూర్చోబెట్టి, ఎందుకంటే ఏమన్నా అయితే ఇంటికి పోతే ఏడ కూర్చున్నాడు అంటే హోమంలో ఉండడు అంటే మళ్ళీ అదో పెద్ద బాధ అని. అది అయిపోయి కూడా 15 రోజులు అవుతుంది, ఏమీ కాలేదు. కానీ ఆ టెన్షన్ తోనే నడుస్తూ ఉన్నది. ఇక అమ్మవారి దయ, గురుగారి దయ, అట్లా ఇప్పటి వరకు అయితే మనకు ఏమి పేరెంట్స్ నుంచి ఏమి ఇబ్బందులు అయితే రాలేదు. నాకు ఒక ఉన్నదండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉండేవాళ్ళండి. వాళ్ళకు ఒక గురువు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మా గురుగారు వస్తున్నారండి, మేము మీకు పరిచయం చేస్తాము అని అన్నారు ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు. సరే అని ఆ, వచ్చాడు ఒక రోజు. అందరు కలిశారు, ఆ, మాట్లాడారు, చేశారు అందరు. ఆ గురుగారు పక్క సాయిబాబా భక్తుడు ప్లస్ ముస్లిం అతను. నేను షాక్ అయినాను, వీళ్ళు బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆ, ముస్లిం అతను. అప్పుడు సాయిబాబా గురించి అంత లేదు, ముస్లిం అతను. ఈయనకు వీళ్ళేంది ఇంత ఇదిగా చేస్తున్నారు అని అనుకున్నాను. సరే, అప్పుడు అంత లేదు, ఇక ఫ్రెండ్స్ అందరం కలిసే వాళ్ళము, వాళ్ళందరూ కలిసి ఆయన అందరికి ఏమేమో చెప్పేవారు. నాకు ఆ మాత్రం నమ్మకం ఉండేది కాదు. ఆయన అనేవాడు అంట మా వాళ్ళతోని, ఈయన నమ్ముడు నన్ను అని. ఎందుకంటే ముస్లిం అన్నమాట, కొద్దిగా ఏంది ఈయన ముస్లిం అయినా మన దగ్గరికి ఎందుకు అని అనుకునేవాడిని. తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆయనతో పాటు టూర్కి వెళ్ళారు ఒక జాలి, కేరళ సైడ్ వెళ్తే అక్కడ నాన్ వెజ్ తిన్నాడు ఆయన. ఈ గురువు నాన్ వెజ్ తినడం ఏంది అని నేను అనుకున్నాను. తర్వాత కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసినాం, అంతా చేసినాం. కానీ మళ్ళీ తర్వాత నా దాంట్లో ఈ చేంజెస్ వచ్చినాక ఆయన హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చినా మా ఫ్రెండ్స్ కలిసినా నేను వెళ్ళలేదండి. కానీ ఒక్కసారి ఆ ఆయన నెల్లూరు అనుకుంటా, నెల్లూరు, కాదు నెల్లూరు కాదు, ఆంధ్ర సైడ్ ఒక పేరు ఉందండి, పేరు గుర్తు రావట్లేదు. ఆ గురు పూజకు ఒక్కసారి పిలిచాడండి. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో ఆయనను ఒక ఇంట్లో కూర్చోబెట్టి అందరూ మనోళ్ళు హిందూస్ అందరూ కూర్చోబెట్టి ఆయనకు గురు పూజ చేసారు. అదొక్కటే అటెండ్ అయినా అండి. దాని తర్వాత ఆయనని ఇప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్కి వచ్చినా పంపిస్తాడు కబురు, కానీ నేను పోను. వచ్చిందని తెలిసినా నేను వెళ్ళను.
స్వామి అలా గురు పూజ చేసినప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే ఒక ఆ, నాకు అనిపించింది ఏంది వీళ్ళందరూ ఈయనకి ఇట్లా గురు పూజ చేస్తారు ఏంది అని అనుకున్నానండి నేను. అందరు వచ్చి అదే ఆయనకు మీ డబ్బులు పెట్టడము, పూలు చల్లడము, పూలతో నింపేయడము, ఇవన్నీ చూశాను నేను. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక ఒక విధంగా నవ్వు కూడా వచ్చింది. ఉమ్, నాకు ఓకే. గురుగారు మీతో మాట్లాడాలంటే నాకు ఎందుకో ఫస్ట్ డే నుంచి భయము. ఇది మీతో ఉమ్. సెకండ్ టైం మాట్లాడడం నేను. భయం అంటే మీరు చేసే పనులను బట్టే ఉంటది. అదే అదే అంటే పౌర్ణం పుట్టల దగ్గర నుంచి నీ టర్న్ అయినట్టుంది మొత్తం సినిమా అంతా, అంతే కదా? కరెక్ట్. ఉమ్. తప్పు తెలుసుకున్నారా? నేను తెలుసుకున్నాను కదా, అప్పుడే చెప్పాను కదా తెలుసుకున్నాను. అలా కాదు, అలా కాదు. కారణం లేకుండా గురువు గారు అన్నారా, లేదా సరదాగా అన్నారా, లేకపోతే దానిలో మర్మం ఉందనే తెలుసుకోగలిగారా లేదా? అదే చెప్పా కదా, మర్మం ఉంది కాబట్టే నేను చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పాను, గురుగారికి మీద నమ్మకం వచ్చింది అప్పటి నుంచి అని. ఓకే, ఓకే. సరే, బాగుంది, అంత ఓ- బాగుంది. ఇంకా క్వశ్చన్స్ అడగాల్సింది ఉండలే కానీ ఇప్పుడు నేను అడిగే పొజిషన్ టైం ఇప్పటికి లేట్ అయిపోయింది. సరే శ్రీను, ఏదో అడగాలనుకుంటున్నాం కదా, అడగండి. ఆ, గురుగారు శ్రీమాత్రే నమ. స్వామి గురుగారు పాదపద్మములు నమస్కారం. మాస్టారు, సార్ నమస్తే అండి. నమస్కారం, శ్రీమాత్రేనమ్మా. ఆ, అది మీరు బాగా చేస్తున్నారండి. ఓకే, దాంతో పాటుకి ఏంటంటే యాక్చువల్గా మన హిందువులు ఏంటంటే అండి, మన దగ్గర గ్రంథాలు కానీ కనీసం ఆ దేవుడు పుస్తకాలు కానీ రామాయణం కానీ మన దగ్గరే ఉండవు అనమాట హిందువుల్లో. అవునండి. దానివల్ల మనకేం తెలవదు కదా. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన మీరు యాక్చువల్గా స్కూల్ ఉంది, టీచర్లు ఉన్నారు, పిల్లలకి మీరు బాగా తెలియజేస్తున్నారు. అయితే ఏంటంటే జస్ట్ ఏ పండగ వస్తే ఆ పండగే దాని ప్రాముఖ్యత ఏంటి, అది పిల్లలకి మనం వాళ్ళని చెప్పమంటే రెండు ముక్కలు ఇంటి దగ్గర తెలుసుకుని వచ్చి చెప్తారు. లేదు మనం టీచర్స్ ద్వారా వాళ్ళకి ఆ ఏదో జస్ట్ 2 minutes లేకపోతే 5 minutes బ్రేక్ అవర్లో ఆ రామాయణం ఉందనుకో, శ్రీరామనవమి వచ్చిందనుకోండి, దాని గురించి రెండు ముక్కలు అలా తెలియజేస్తే పిల్లలు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళకి ఇంకా బాగా తెలిసిద్దేమన్నా నా అభిప్రాయం అండి. ఎందుకంటే నాకు తెలుసుకుంటాకే నాకు చాలా టైం పట్టింది. నేను బుక్స్ చదివితే కానీ నాకు తెలవలేదు. ఎందుకంటే మన ఇంట్లో అందరి ఇళ్లలో ఉండవు కదా. అదే క్రిస్టియన్స్ దగ్గర బైబిల్ కంపల్సరీగా కూడా ఇళ్లలో చిన్న ఇంట్లో కూడా ఉంటుంది. ఖురాన్ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. వాళ్ళు చదువుతారు, తల్లిదండ్రులు చదువుతారు, అది సరిపోయింది. మీరు ఎలాగో పిల్లల్ని చాలా చక్కగా మౌల్డ్ చేస్తున్నారు కాబట్టి నా కోరిక ఏంటంటే ఆ పండగలప్పుడు కానీ లేకపోతే జస్ట్ బ్రేక్ అప్పుడు జస్ట్ 5 minutes పలానా శ్రీరామనవమి దాని గురించి ఏంటి, రాముని యొక్క ఇదేంటి, ఆ లక్షణాలు ఏంటి, అవి చాలా చాలా ఉపయోగపడతాయని నా అభిప్రాయం అండి. అది కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగలరామని అనుకుంటున్నాను. మరి అదే ఒకసారి అదే ఆలోచించండి. శ్రీను, ఇంకా శ్రీను, విషయాలు చాలా బాగా తెలుతాయని. శ్రీను, రాము, ఇక్కడ సారీ. విషయం ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే, శ్రీను నువ్వు కూడా లెక్చరర్ టీచింగ్ చేస్తున్నావు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, బొట్టు పెట్టుకోవాలని చెప్పి రాము ప్రెజర్ చేస్తున్నారు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకున్నప్పుడు పెట్టుకుందని డిఫరెన్స్ చూపించండి. ఒక వారం పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నది, పెట్టుకున్నప్పుడు ఎలా ఉన్నది, ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళలో అవును. క్లియర్ గా చెప్పగలిగితే నువ్వు వద్దన్నా పెట్టుకుంటారు వాళ్ళు. అసలు అక్కడ ఓకే ఏంది, ఓకే ఆ ఓకే పెట్టుకోవడం వల్ల ఏంటి, అసలు ఆ స్థానం ఏంటి, ఆ కేంద్రం వల్ల పెట్టుకోవడం వల్ల ఏంటి, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం పోతుంది. అదే మీకు కావాలంటే ఫేస్బుక్ లో ఉంది, బొట్టు గురించి కొట్టండి, చాలా పోస్టులు ఉన్నాయి మన దాంట్లోనే, బయట అవసరం లేదు. ఉన్నాయి ఆ ఉన్నాయి. పోస్ట్ అవును గురుగారు. చదవండి, చదివి దాన్ని అవును. మినిమైజ్ చేసేసి ఒక అవుట్పుట్ తీసుకెళ్లి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ఓకే చేసి ఓకే ఒక గురుగారు. వారం రోజు బొట్టు పెట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారని చెప్పేసి మీరు నోట్ చేయండి, వాళ్ళకి తెలియజేయండి. రెండో వారం అలాగే పెట్టమని గురుగారు. చెప్పండి, అసలు మీలో మార్పు ఏం వచ్చిందని అబ్జర్వ్ చేయమని చెప్పండి. అప్పుడు పిల్లలు మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. ఆటోమేటిక్ గా నువ్వు వద్దన్నా గురువుగా సార్ పెట్టవద్దన్నారా, సరే లేదు పెట్టుకుంటే నాకు బాగుందని చెప్పేసి ఆటోమేటిక్ గా పెట్టుకుంటారు. అది కావాలి మనకి, బలవంతం చేయటం కాదు. వాళ్ళకి ముందు జ్ఞానం నేర్పించాలి, అది దానిలో వేస్తా మార్గం గురుగారు అంతే. నేర్పించాలి. అది ఓకే కూడా ఓకే చెప్పాను గురుగారు, తప్పకుండా. అది అదే కూడా అదే చెప్పాను గురుగారు. బొట్టు పెట్టుకుంటే అదే ఏమైతుంది నాకు తెలిసింది కొద్దిగా చెప్పాను వాళ్ళకు. అదే అదే ప్లస్ మీకు శ్రీనివాస్ చెప్పండి. గారు చెప్పినట్టు ప్రతి పండక్కి ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తామండి. ఈ పండుగ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తామని అసైన్మెంట్ ఉంటుంది ఓకే కంపల్సరీ. ఓకే టీచర్లు కూడా ఓకే వాళ్ళకి చెప్పినాక, వాళ్ళు విన్నాక, వీళ్ళు చెప్పింది కరెక్టా కదా, వీళ్ళు సరిదిద్దేటట్టు వీళ్ళని కూడా ప్రిపేర్ చేసి చెప్పమంటాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లల నుంచి ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉంటుంటారంటే, పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. అదే అదే కాన్సెప్ట్, చూసి నేర్చుకుంటారు కానీ అవునండి. చెప్తే అవును. వినరు. నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అంటే దాని ప్రకారం పిల్లలు పెరుగుతారా తప్ప, నువ్వు చెప్పేవరే అది చేయరా అంటే చేయరు. దాని ప్రకారంగానే స్కూల్ తరం నుంచే బేస్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక భావి తరాల పౌరులకి ఈ రకంగా ఒక డెవోషనల్ గా కనెక్టివిటీతో పాటు ఈ చదువు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన తరాన్ని, ఒక తరాన్ని అయితే మార్చగలుగుతానన్న నమ్మకంతో నేను చాలా ప్రయత్నాలు చేశాను. బట్ కానీ ఆ ఫైనాన్షియల్ గా ఒకటి అది ఏది కూడా నేను చేయలేకపోయా.
కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నపిల్లలు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు చిన్నపిల్లలాగానే చెప్తుంది, అందుకనే వినండాయా వినండా వినండా అని ఎందుకు అంత గట్టిగా చెప్పేది. మీరు వింటే 10 మంది చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను ఎంతో కష్టపడి చెప్తున్నా ఆదివారం జూమ్ కాలంలో. మీరు ఈ రోజు దాన్ని ప్రవేశపెట్టడం వల్ల, దాన్ని ప్రవేశపెట్టడం అని చెప్పగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, నేను చేసింది కొంతవరకైనా ముందుకు వెళ్ళింది అని చెప్పేసి. అలాంటిదే మీరు ఇలా చేస్తున్నానని నాకు చెప్పగలిగితే దానికి ఇంకా నేను చెప్పాల్సి నేను చెప్పగలుగుతాను అనమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురువు గారి పాదాలకు విన్నాను. గురుగారు, ఆ, ఎప్పుడైతే రెండోసారి ఫస్ట్ టైం అన్న సంతర్పణ కార్యక్రమం అరుణాచలంలో అని మీరు అన్నప్పుడు నాకు చాలా ఉండేది గురుగారు పోవాలని. కానీ కొన్ని అనివార్యాల కార్యం వల్ల జాయిన్ కాలేకపోయాను. కానీ ఈసారి ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తే వెళ్దామని అనుకున్నాను. సెకండ్ టైం చెప్పినప్పుడు కంపల్సరీ ఫస్ట్ పేరు ఇచ్చేసాను గురుగారు నేను. సో ఎందుకంటే నేను ఎప్పుడు ఒక 13 to 14 టైమ్స్ అరుణాచలం వెళ్ళాను. అక్కడ ఫస్ట్ టైం ఎట్లా వెళ్ళామంటే ఒక 5 months కంటిన్యూస్ గా వెళ్ళాలి అరుణాచలం అని చెప్పారు మాకు. సో అలా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు మాకు ఈ వెజిటేబుల్ కటింగ్ సేవ కూర్చున్నాం అక్కడ. అప్పుడు సంతోషం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సేవ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావించాము. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా వేరే ఏ చోటు పెట్టినా అన్న సంతర్పణ కార్యక్రమం ఒక్కరికి పెడితే ఒక్కరికి పెట్టినంత పుణ్యం లభిస్తుంది. కానీ అరుణాచలంలో పెడితే మాత్రం ఒక్కరికి పెడితే 100 మందికి పెట్టినంత పుణ్యం లభిస్తుందని చెప్పడం వల్ల నాకు అది ఒక్కసారన్నా చెయ్యాలి మనము అన్నట్టు అనిపించింది. కానీ ఈ అదృష్టం రాగానే ఈ అమ్మవారి దయ మీ దయ మాకు ఆ అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఎట్లయినా సద్వినియోగం చేసుకోవాలని వెంబడే సద్వినియోగం చేసుకున్న గురుగారు. చాలా సంతోషం అనిపించింది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బియ్యం కొనాలి అన్నప్పుడు టెన్షన్ కొద్దిగా మొదలైంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఒకటే టైప్ రా రైస్ వాడతాం గురుగారు. అయితే నాకు ఈ బీపీటీ హెచ్ఎంటీ అని కర్నూలు రైస్ అని తెలుసు నాకు. కానీ డిఫరెన్స్ ఏంటో తెలియదు నాకు. రా రైస్ అంటే అది అది ఎట్లా ఉంటుంది అంటే మాకు తెలియదు. ఇంట్లో వాళ్ళు వండేస్తారు. కొన్ని శాంపుల్స్ పెట్టమంటే నేను షాప్కి వెళ్ళి 2 శాంపుల్స్ పెట్టాను. ఆ 2 శాంపుల్స్ తర్వాత మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి ఇంకో శాంపుల్ పెడితే అది ఫైనల్ గా అదే ఓకే చేశారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. నా చేతుల మీద రైస్ తీసుకొచ్చినందుకు అది చాలా ఆనందంగా ఉంది గురు. ఆటోలో తీసుకొని వచ్చాను. మనము రైల్వే స్టేషన్ వచ్చే వరకు అందరు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొని ఇక లోపలికి వెళ్ళిపోయారు. శ్రీనివాస్ గారు ఒక రాజశేఖర్ నాగరాజు గారు ఒకటి సంఖ్య ఇద్దరు మొత్తం లోపలికి వెళ్ళారు. ట్రైన్ లో కూర్చున్నాము. ఫస్ట్ టైం అందరినీ ముఖపరిచాము. అందరినీ ఫస్ట్ టైం చూశాను గురుగారు. చూశాను కానీ ఏదో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్టు ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ అయినాము. చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు. ఇక ట్రైన్ లో అందరం పరిచయాలైనాం. ఆ తర్వాత నెక్స్ట్ 12 o'clock అట్లా 12:30కి రైల్వే స్టేషన్ లో దిగాము. అక్కడ నుంచి ఆటోస్ కోసం ఇక ఆటోనా బస్సా అని మాట్లాడుతూ అక్కడ ఒక 1/2 hour 40 minutes అయిపోయింది. అలా అందరం ఆటోలో వెళ్ళి రూమ్ లో చెక్-ఇన్ అయిపోయి ఆ తర్వాత సాయంత్రం అరుణగిరినాథర్ టెంపుల్లో అభిషేకంకి వెళ్ళింది. ఇది ఇన్ని సంవత్సరాలు నేను వెళ్ళినా కూడా నాకు అరుణగిరినాథర్ టెంపుల్ అనేది ఒకటి ఉన్నది, అక్కడ అభిషేకం ఉంటుంది అనేది నాకు తెలియదు. అది ఈ పీఠం ద్వారా నాకు లభించిన అదృష్టం. అక్కడ కూర్చొని అక్కడ భజన చేశాము. రమేష్ మూర్తి గారు చాలా మంచి పాటలు పాడారు గురు. ఆయనతో పాటు మేము పాటలు పాడాము. రెండోది అక్కడ ఇంకొకటి స్వర్ణ భైరవ పూజ ఒకటి చేశారు అన్నారు. పాయింట్స్ నా దగ్గర లేకుండే, అడిగితే తనే ఇచ్చాడు. అతను ఇచ్చేసి ఇక మేము పూజ చేసుకొని ఇచ్చేసాం. చాలా ఆనందంగా ఉంది. ఆ రికార్డింగ్ చేశాను. అక్కడ చేస్తుంటే కొద్దిమంది వద్దన్నారు, రికార్డింగ్ చేయొద్దన్నారు, కొంచెం గట్టివాడారు అనుకుంటా. అయినా మెల్లగా చేశాను ఇంకొకటి. అది ఇచ్చేసి తర్వాత టెంపుల్ కి దర్శనానికి అని వెళ్ళాము గురువు. టెంపుల్ దర్శనం మాకు కాలేదు. ఆ రోజు నైట్ హెవీ రష్ ఉండట్లే. ఇంటికి రిటర్న్ వచ్చేసాము రూమ్కి.
తర్వాత ఇక నైట్ మీ జూమ్ కాల్ కొద్దిగా విన్నాను మీరు. ఆ జూమ్ కాల్లో మీరు చెప్పిన విషయాలు కొన్ని నాకు అందులో బాగా ఆ, అంటే స్ట్రైకింగ్ పాయింట్ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే వంకాయలో పుచ్చులు ఉంటాయి చూడండి జాగ్రత్త అన్నట్టు నేను అది గట్టిగా వినిపించింది నాకు గురువు గారు. అయితే కొన్ని పాయింట్స్ అన్ని నేను కూడా నోట్ చేసుకున్నాను. అంటే లైక్ కాళ్ళకు పట్టీలు పెట్టుకొని గోల్డ్ కలర్ శారీ కట్టుకొని ఒక ఆ, పెద్ద ఆవిడ అమ్మవారి రూపంలో వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక చిన్న పాప గ్రీన్ కలర్ డ్రెస్ లో వస్తూ అన్నారు. టైంలో నేను చూద్దాము అని అనుకున్నాను. ఆ, అవన్నీ చూసినాక నెక్స్ట్ డే మార్నింగ్ అందరం అక్కడ అసెంబ్లీ అయిపోయింది గురుగారు. నేను వెళ్ళేసరికి శ్రీనివాస్ గారు నక్షత్ర గారు పూజ చేసేసారు. ఇంకా వెలిగించలేదు, ఇంకా రెడీ చేసి పెట్టారు. మేము వెళ్ళాము. నేను శివ గారు ఇద్దరం ఆటో అని అనుకున్నాం, కానీ ఆటో ఆ టైంలో దొరకదు. ఇద్దరం బై వాక్ వెళ్ళిపోయాము. అక్కడ 2 కిలోమీటర్స్ ఉన్నది. ఆ 2 కిలోమీటర్స్ వాక్ చేసి ఇద్దరం అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యాక ఇక వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు వర్క్ వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. అప్పటికే ఆ, ఇంకా వచ్చిందని చెప్పారు. ఫోటో చూశాను, అది మిస్ అయ్యాను నేను ఫస్ట్ టైం అసలు అరుణాచలంలో జింకలు ఉండడం తెలవడం, అది రావడం, అది కూడా మన స్పాట్ కి రావడం అంటే నేను ఆశ్చర్యపోయాను. అది అదే స్పాట్ కి రావడం ఏంటి అదొకటి. ప్లస్ ఇక ఆ, మన ఎవరు సాధువు గురించి చెప్పారు కదా, అక్కడ గొడవ చేస్తారు ఇద్దరు సాధువులు అని. సో అప్పటికే అక్కడ ఒక సాధువు ఉన్నాడు. అతను తర్వాత గమనించాను, అతన్ని చాలా ఎట్లా అంటే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు అక్కడ దూరంగా కూర్చొని మనం. అయితే నేను ఒక రాయి ఇట్లా నన్ను అక్కడ పిలిచినప్పుడు వంట చేస్తున్నప్పుడు మధ్యలో నేను అక్కడికి వెళ్తుంటే అతను పడుకునే టెంటే ఒకటి పడిపోయింది. ఒక రాయి పెట్టి ఉండేదంటే అది స్టిక్ పెట్టి పెట్టాడు ఆ టెంట్. ఆ స్టిక్ పడిపోతే ఆ తీసి పెడుతుంటే వచ్చి ఇట్లా చెట్లకి గుంజుకొని రుసరుసలాడుతూ అంతే ఇట్లా కోపంలో నన్ను పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నా, అదే నాకు భయమైంది, గొడవ ఏమన్నా చేస్తాడా ఆయన, గొడవ గారు చెప్పినట్టు నేనే అని అనుకున్నాను. మీరు ఫోటో పెట్టారు, నేను తర్వాత చూశాను అతని. నేను చాలా ఆశ్చర్యపోయాను గురుగారు. ఆ తర్వాత ఇక అందరూ త్రిమూర్తులు వచ్చారు, అన్ని కటింగ్స్ అయిపోయినాయి. ఇక నేను కృష్ణ ఇద్దరము, ఠాగూర్ గారు ముగ్గురము డ్రై ఫ్రూట్స్ కట్ చేశాను. పిస్తా ఒకటి, బాదాం ఒకటి, కొబ్బరి, ఇవన్నీ కట్ చేశాము. అంతా వంకాయలు అన్ని కట్ అయిపోయినాయి. అసలు వంకాయల్ని 4 పీసెస్ చేద్దామా లేకుంటే 2 పీస్ చేద్దామా, విడిగా చేద్దామా అని ఆలోచన ఇచ్చారు. కానీ వంకాయలు 4 పీస్ చేస్తే చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించి నేను ఇట్లా 2-3 చెక్ చేశాను లోపలికి. చేస్తే కొన్ని పురుగులు ఉన్నాయి. అవి చూస్తానికి బయట బాగానే ఉన్నాయి వైట్గా, ఎక్కడ ఏం పుచ్చి కనిపిస్తలేదు. అయితే మా ఇంట్లో అలవాటు ఏంటంటే వంకాయ కోసినా కూడా ఆ వంకాయని ఏం చేస్తాం, మళ్ళీ సగం తుంచుతాం. ఆ సగంలో చూస్తే లోపల పురుగు ఉంటుంది. సో అలా నేను 2 పీస్ చూస్తే 2 పురుగులు ఉన్నాయి. అరే ఇలా పురుగులు ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాము, ఇక 4 పీసెస్ జాయింట్ దాన్ని మళ్ళీ సపరేట్ చేసాము. ఆ సపరేట్ ని మళ్ళీ చిన్న పీసెస్ కూడా చేసాము. పెద్దగా ఉన్నాయి, చాలా లావుగా ఉన్నాయి. తర్వాత ఎన్నో చాలా పుచ్చులు తీసాము వంకాయలు. మళ్ళీ అప్పుడు మీ మాట మనకు గుర్తొచ్చింది, చెప్పారు కదా ఒకరు, సో వంకాయల్లో పుచ్చులు వెళ్తాయి చూడండి. కటింగ్ అంతా అయిపోయినా కూడా మళ్ళీ పుచ్చులు తీసి మళ్ళీ అందరం కూర్చొని మళ్ళీ వాటిని చిన్న చిన్న పీసులు తీసి చాలా పుచ్చులు తీసి పడేసి నాకు తెలిసైతే 99% పుచ్చులు అయితే తీసేసాను. ఆ తర్వాత ఇక నా కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. కుకింగ్ లో నేను దగ్గరికి వెళ్ళి చూస్తా ఉన్నాను ఎట్లా చేస్తారు ఏంటి అన్నట్టు. శివ ఎవరిని ఇక్కడ శివగారు ఎవరిని దగ్గరికి వెళ్ళనీయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టపెట్టుకోండి. ఎందుకంటే అందరూ అక్కడ ఉంటే వాళ్ళ చేతులు కాళ్ళు సరిగ్గా ఆడవు. ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే షుగర్ ని డైరెక్ట్ ఇట్లా కలపడం, అంటే అది దాని పాకం లాగా చేయడం చేసి కీర్లెట్ శ్రీనివాస్ గారిని అడిగాను, ఇలా ఎందుకు చేస్తారు అంటే ఇలా చేస్తే కొద్దిగా అది కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అని అన్నాను. అయితే అది నాకు ఫస్ట్ టైం చూసాను, ఇంతకుముందు నేను ఎప్పుడు అట్లా చూడలేదు. మేబీ ఒక చాలా ఒక టైప్ ఆఫ్
రెసిపీ ఉంటుంది కాబట్టి అది ఒక టైప్ ఆఫ్ రెసిపీ అని అది బాగానే ఉంది. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ రైస్ అంతా కుకింగ్ అయిపోయాక నేను ఆశ్చర్యపోతున్నాను, వీళ్ళు ఎట్లా వండుతారు, ఇంత క్వాంటిటీ అసలు అని అనుకున్నాను. రైస్ నాకు ఫస్ట్ తీసినప్పుడు కొద్దిగా పలుకు మెత్తగా అని అనిపిస్తుంది, అవుతుందేమో అని అనుకున్నాను. కానీ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకున్నప్పుడు చిన్నగా రెడీగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంది అప్పటికి అది చూస్తే చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. అది నేను అనుకున్నట్టు కాలేదు. అంతా ఆ, అన్న సందర్భం స్టార్ట్ అయింది గురుగారు. 10:40 9:41 స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక లేడీ చాలా ముసలామె ఉన్నది. ఫస్ట్ ఆమెనే వచ్చింది. చేతులు వణుకుతున్నాయి ఆమె. నేను పట్టుకోవాలా అని అడిగాను. పక్కన తీసి తీసుకొస్తానమ్మా అంటే ఆమె నవ్వింది. నవ్వి వద్దని చెప్పి వెళ్ళిపోయింది. అట్లా మనము వంట స్టార్ట్ అయ్యి ఇంకా ఎండింగ్ లోనే ఉన్నాము. అసలు అరేంజ్మెంట్స్ కాలేదు, ఇంకా టేబుల్స్ కూడా వేయలేదు. ఆ టేబుల్స్ వేయకుండానే ఒక మంది అక్కడ వచ్చి నిలబడ్డారు. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా మనము అన్నట్టు. అట్లా మనం స్టార్ట్ చేసాము. పెద్ద క్యూ. నేను అసలు ఆశ్చర్యపోయినాను. అసలు ఫస్ట్ టైం అనుకున్నా, అంటే మార్నింగ్ అసలు ఇంత మార్నింగ్ తింటారా వీళ్ళు, వస్తారా ఎవరన్నా అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ నైట్లోనే చూశాను అందరూ వడ్డించడం. మధ్యాహ్నం చూశాను కానీ మధ్యాహ్నం కూడా ఎవరు పెట్టలేరు ఇంత మటుకు నాకు తెలిసి, అంటే నేను చూసినప్పుడు. పొద్దున మాత్రం నైట్ మాత్రం చాలా మంది అన్న సందర్భంగా చేయడం చూశాను నేను. కానీ మరీ ఇంత పొద్దున 10 o'clock 9:30 10 o'clock ఎవరు వస్తారు అని అనుకున్నాను. కానీ టేబుల్స్ సెట్ చేసి పెట్టేంత లోపల పెద్ద క్యూ అయిపోయింది. ఆ క్యూ అయితేనే ఉన్నది, వెనకాల కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఒక స్టేజ్ ఎట్లా వచ్చింది అంటే అరే ఇక లేరు, ఇక వస్తారా అని అనుకున్నాము, వచ్చేసారు. మళ్ళా క్యూ పెరుగుతుంది. అట్లా తీరా చూస్తే మొత్తం అయిపోయింది. ఇంకా జనాలు కూడా వచ్చి అడిగారు కూడా. అప్పుడు లేదు, వాళ్ళకు ఉన్నది పెట్టి పంపించారు. అయితే నాకు ఒక పాయింట్ గురుగారు మీరు చెప్పింది, ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ముఖంలో ఆనందంతో పాటు నవ్వుతూ పెట్టండి. ఎవరిని ఇట్లా కత్తిరించకుండా ఎన్నిసార్లు వస్తారో ఇట్లా అన్నిటిని చెయ్యకండి. స్వీట్కైనా సరే అన్నానికైనా సరే అని. ఆ మాట నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను దాదాపు 5 years నుంచి ఎక్కడైనా మా అన్నదాన కార్యక్రమంలో నేను సేవ చేస్తాను. ఆ సేవలో నేను చూశాను అక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు, అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా వాళ్ళు మాత్రము సాములకు కానీ సివిలియన్స్కి కానీ కసురుకుంటారు. ఏంటి మీ ఇంట్లో తినరా, అన్నం తినకుంటే అసలు ఎప్పుడు తినలేదా జీవితంలో, వడ అడుగుతారు, వడలు తినలేదా ఎప్పుడు మీరు, వీడికే తిన్నికి వస్తుందా, ఇలా ఎన్నో మాటలు అంటారు. గొడవలు కూడా అవుతాయి. మీ ఇంట్లోకి ఎంచి పెడుతున్నారా అని అనేటోళ్ళు ఉన్నారు చాలా మంది. ప్రసాదం అంటే ప్రసాదం లాగా తినాలి, అంతేగాని మళ్ళీ అడగొద్దు, పెట్టింది తిని వెళ్ళిపోవాలి, ఇలాంటివి అన్నారు. కానీ మాకు మీరు చెప్పిన మాట చాలా, అసలు అన్నదానం అంటే అది. ఎందుకంటే అన్నదానము ఒకటే దానము నాకు తెలిసి, విన్న కాడికి చదివిన కాడికి ఇంకా చాలు అని అంటారు. వేరే ఏ దానం ఇచ్చినా సరే కావాలంటారు, కానీ అన్నదానాన్ని మాత్రం ఎవ్వరు చాలు ఇక నాకు ఇంకా పెట్టు అని అనలేదు. ఎవరైనా సరే 2 వడలు వండినా సరే 3వ వడకి 4వ వడకైనా కడుపు నిండిపోతుంది, ఇంకా చాలు తినలేరు. కానీ ఆ ఒక్క పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను వడ్డిస్తున్నప్పుడు కూడా నేను చూశాను కూడా ఎంత ఆనందం వస్తుంది. ఆ దేవదాస్ గారు మరీ లైన్ లో అందరినీ 4 మెంబర్స్ 6 మెంబర్స్ ని 1 by 1 అందరికి టర్న్ బై టర్న్ అందరికి రిపీట్ చేసి ఇచ్చారు గురువు వడ్డన చేయడానికి కార్యక్రమం. అండ్ వాళ్ళు కూడా వంట చేస్తున్నప్పుడు నాకు కూడా నాగరాజు గారు శ్రీనివాస్ గారు నాకు కూడా ఒక అవకాశం ఏంటంటే, ఇందాక మీరు శ్రీకాంత్ గారితో అన్నారు కదా గరిట దింపే అవకాశం ఉంది, నాకు ఇచ్చారు. ఆ గరిట దింపి ఒక పోజు ఇచ్చాను నేను కూడా. నాకు కూడా సంతోషం అనిపించింది. మొత్తానికి 1 hour లో 1.5 hour లో మొత్తం ప్యాకప్ అయిపోయింది గురుగారు. మీరు చెప్పినట్టు వాళ్ళని చూస్తున్నాను, కానీ పారాన్ని పెట్టుకున్న వాళ్ళు నాకు కనిపించలేదు గురుగారు. చిన్న పాప కూడా కనిపించలేదు, కానీ నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరైనా గమనించి ఉంటారు. ఇంకొకటి గురుగారు, ఇద్దరు వచ్చి నన్ను అడిగారు,
విరాళాలు తీసుకుంటారా అని. మేము కాంట్రిబ్యూట్ చేస్తాము, మీరేమన్నా తీసుకుంటారా అని. మేము తీసుకోమని చెప్పాను. అంటే ఇంకెవరినో అడిగి ఇచ్చాను, అక్కడనే ఎవరో ఉండే వాళ్ళని అడిగాము. నాకు పేరు గుర్తులేదు గురుగారు. అతను అడిగాము, మనం కాంట్రిబ్యూషన్ తీసుకుంటామా అంటే లేదు తీసుకోమన్నామని చెప్పారు. వాళ్ళు చాలా సంతోషం అండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక నాకు టీ షర్ట్ ఒకటి నాకు కావాల్సి ఉండే, నా సైజ్ దొరుకుతుందో లేదో అని అనుకున్నాను. కానీ ఒక సైజు వేసుకున్నాను, అది ఫిట్ అయింది. ఎందుకంటే అది స్ట్రెచబుల్ క్లాత్ కాబట్టి నాకు వచ్చేసింది గురుగారు. ఇంకా ఆ తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్దామని అనుకున్నా గురుగారు. అందరిని అడిగాను. ఇక నేను ఒక్కనే బయలుదేరాను. చాలా భయం వేసింది, ఈ ఎండలో నేను ఒక్కడిని నడవగలుగుతున్నాను. కానీ దేవుని దయ వల్ల నేను వెళ్తున్నాను. కానీ నాకు ఎండ అనేది, నాకు ఫస్ట్ టైం నేను షర్ట్ విప్పలే గురుగారు. అసలు నార్మల్గా ఎప్పుడు ఆ నడిచేదానికి నాకు ఆ వేడికి షర్ట్ ఇప్పేస్తాను నేను ఇప్పుడు. ఈసారి ఫస్ట్ టైం నేను వేసుకున్నది బ్లాక్ డ్రెస్ అయినా కూడా నేను షర్ట్ ఇప్పకుండా అలాగే నడిచాను. మొత్తం కంప్లీట్ అయ్యి అక్కడికి వచ్చినాక లైన్ చాలా పెద్ద క్యూ ఉన్నది గుడి దగ్గర. మన వాళ్ళకి ఫోన్ చేశాను, మన వాళ్ళు వస్తున్నారు. అందరికి ఫోన్ చేస్తే వస్తున్నాము, మీరు లైన్లో ఉండరు అని చెప్పారు. నేను లైన్లో ఉన్నాను. అంత లోపల వెంకటేష్ వాళ్ళు వచ్చారు, నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ వాళ్ళు సైడ్కి నుంచి వచ్చారో ఏమో ముందుకు వెళ్ళిపోయారు, నాకంటే ముందుగా. ఇక లోపల వెళ్ళి నేను నంది విగ్రహంకి పక్కనే కూర్చున్నాను గురుగారు. అక్కడ మన ప్రసాద్ గారు కూర్చొని ఉన్నారు. జర ముందు కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు. ఇక అందరం అక్కడ కూర్చొని పాలు పెరుగు ద్రవ్యాలు నేను ఇచ్చాను. సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నంది అభిషేకం కూడా పాల్గొనడము, అర్ణగిరినాథ అభిషేకం పాల్గొనడము, ఈ రెండు నాకు ఈ 14-15 టైమ్స్ వచ్చినా కూడా నాకు ఇది తెలియదు అసలు ఇవి ఉంటాయని. పాల్గొన్నాను, చాలా సంతోషం అనిపించింది గురుగారు. మొత్తానికి మరోసారి అయితే బాగుంటుందని అనిపిస్తున్నది గురుగారు, ఇక్కడనే కాకుండా ఇంకెక్కడైనా సరే. అయితే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాను గురుగారు. అక్కడ మనకు మనం ఏదైతే అన్న సందర్భం అది చేసామో అక్కడ ఆపోజిట్ లోనే దర్శనానికి అని వెళ్ళాను. అక్కడ దీపాలు ఉంటే ఆ దీపాలు అమ్మటం అడిగింది, స్వామి కుకింగ్ అయిపోయిందా, ఇంకా స్టార్ట్ అవుతుందా, ఇప్పుడు మేము వస్తాము అని అన్నది. అదొకటి, అంటే జనాలు వెయిటింగ్ లో ఉన్నారు అన్నట్టు తెలిసిపోయింది గురుగారు నాకు. అక్కడ మళ్ళా కాకిలకు నాతో పెట్టియడము, అనిల్ ఫొటోస్ తీయడం, అది నాకు అది కూడా సంతోషం అనిపించింది. పిల్లలు శ్రీకాంత్ గారు అన్నట్టు పిల్లలు అయితే వాటర్ సప్లై మొత్తం వాళ్ళే చేశారు గురుగారు అక్కడ చాలాసేపు. హైదరాబాద్ నుంచి కూడా కొద్దిమంది వచ్చారు, మా ఏరియా నుంచి 2-3 వాళ్ళు కలిసి మాట్లాడారు. వాళ్ళే అడిగారు విరాళం తీసుకుంటారా అని. అంటే వాళ్ళు నాకు పరిచయం లేదు వాళ్ళు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే, నేను ఇట్లా అల్వాల్ నుంచి వచ్చాను అంటే, అరే మాది కూడా అదే ఏరియా, చామీర్పేట అని చెప్పారు. అయితే ఫస్ట్ విరాళం అడిగినాక ఏరియా అడిగారు, విరాళం తీసుకోమని చెప్పాం. మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, నెక్స్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పు, మేము కూడా వస్తాము అని అన్నారు ఇద్దరు. సరే, మొదటిసారి కదా పీఠంలో అన్న సందర్భం కార్యక్రమానికి అటెండ్ అవడం? అవును గారు, మొదటిసారి. మరి అంతమందిని స్టేషన్ లో చూసా, రైస్ అన్నావు, రైస్ మరి ఎలా కుదిరింది రైస్? ఆ రైస్ లో క్వాలిటీస్ ఉంటే ఒక క్వాలిటీ సెలెక్ట్ చేస్తాను, ఆ క్వాలిటీతో వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను అదే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ క్వాలిటీ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. అదే చెప్తున్నా కదా, నాకు క్వాలిటీ రైస్ బట్టి నాకు తెలియదు గురు. నేను ముందే చెప్పాను, ఇంట్లో అయితే రా రైస్ అని ఏదో వేసిపోతాడు కిరాణా స్టోర్ అతను. కానీ ఈ రైస్ ఇలా ఉంటుంది, ఆ రైస్ అలా ఉంటుందని నాకు తెలియదు. కానీ రైస్ చాలా బాగా వచ్చింది గురుగారు. మీరు సెలెక్ట్ చేసిన రైస్ నాకు అది గుర్తుపట్టడం కూడా కష్టము, కానీ వండినాక మంచిగా వచ్చింది అది. నేను ఆశ్చర్యపోయాను అది. అంటే ఆ క్వాలిటీ అది ఇది గజరాజ్ అని నేను అది బ్రాండ్ చూశాను. కానీ అందులో 4-5 వెరైటీలు ఉంటాయని ఫస్ట్ టైం నేను మొన్న సెలక్షన్కి పోయినప్పుడే చూశాను నేను.
అరే ఇందులో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. 4 వెరైటీలు చూసాం గురుగారు. 4 వెరైటీల్లో నచ్చలేదు. అందుకని మీరు మరి హైదరాబాద్ నుంచి తెస్తామని చెప్పి అదే డిసైడ్ అదే చేసాం. అదే అదే చెప్తున్నా. మనకి అక్కడ ముందు రైసే కదా హార్ట్ అక్కడ. అందుకని చెప్పేసి సరే మనకి అది మంచిగా అయ్యేటట్టు అనిపించలేదని చెప్పేసి పక్కకు పెట్టేసి తర్వాత వీళ్ళకి ఇచ్చామన్నమాట అవకాశం. అదే ఎక్కడ రాసి పెట్టింది అక్కడ జరుగుతుంది. ఏముంది ఆడ ఆ, మనం రాము దగ్గర నుంచి రావాలి రైస్. అందుకని రాము దగ్గర అదే, నుంచే వచ్చింది. ఆ, నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఉమ్. మరి మీరు గతంలో ఎన్నో అన్న సంతర్పణలు చేశారు. మరి ఆ అన్న సంతర్పణకి ఈ అన్న సంతర్పణ తేడా ఏంటి? మరి ఎన్నో ఇచ్చి ఉండవచ్చు. మీరు ఎన్నో దగ్గర నుంచి చేసి ఉండవచ్చు. మరి వాటికి వీటికి తేడా ఏంటి మరి? చాలా ఆనందం అనిపించింది అంటున్నారు కదా! దానికి అడుగుతున్నాను. అదే చెప్పా గురుగారు, నేను ఇన్ని జాగాల అన్న సందర్భాలు చూసినా కూడా ఆ, అది ఏంటంటే ఆ, మనస్ఫూర్తిగా తిన్నవారు లేరు, పెట్టిన వాళ్ళు లేరు. అయితే పడేయడం కానీ, ఇప్పుడు నేను చూశాను కొద్దిమంది, ఎంతో మంది వాపస్ రిటర్న్ వెళ్ళిపోయిన ఉన్నారు. మళ్ళీ ఆ, వండడం అనేది కొన్ని జాగాలలో చూసిన అయిపోతే మళ్ళీ వండి పెడతారు, కూర్చోండి అంటారు మర్యాదగా. కానీ మా దగ్గర నేను చూసిన కాడికి మాత్రం ఎంత ఉందో అంత తినండి, ఎంత పెట్టిందో అంత తినండి, మళ్ళీ అడగండి, కడుపు నిండా తింటారా ఏంటి మీరు సాములు? సివిలియన్స్ కూడా అంతే అంటారు, మీరు ఇంట్లో తినరా, ఇలా ఇలా మాట్లాడతారు. నేనైతే ఇక అది ఇయర్ అయితే పోవడమే బంద్ చేశాను సార్ అక్కడ. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే కొంతమంది వస్తారు ప్లేట్ పట్టుకొని వచ్చి ఇంకా రెండు అయ్యవా అంటే ఒక్కొక్కరు లేదు పొట్ట పోవడం. ఒక రకంగా ఉంటది. అట్లని చెప్పేసి ఒకరిని అనటానికి లేదు. అర్హత ఎవరికి ఉంది? ఆ, నాకు అనిపిస్తుంది ఆ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు ఎంత పాపము ఉంటే పాపం ఏమైనా వస్తుందా వాళ్ళకు, కానీ మళ్ళీ గుళ్ళో దేవుడే ఇట్లా చేస్తున్నాడా అని అనిపిస్తుంది. నాకు అర్థం కాదు అక్కడ. సో అక్కడ ఇంక నాకు నచ్చలేదు. ఈ ఇయర్ అసలు పోలేదు ఎంతో, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటా కాబట్టి సాములందరూ నన్ను గుర్తుపడతారు. ఖాళీ ఒక 2 టైమ్స్ ఏమో వెళ్ళాను. 2 టైమ్స్ వెళ్తే ఏం స్వామి కనిపించట్లేదు అని అంటారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, అన్ని మనమే చేస్తే బాగోదు, వాళ్ళు కూడా చెయ్యని వాళ్ళు కూడా సేవ చేసుకొని అని నేను అక్కడే నిల్చుంటాను. ఇంకా నేనేం చెయ్యను ఇక్కడ. ఓకే. సరే అంతమందిని పీఠం సభ్యులను అంతమందిని దగ్గర నుంచి చూసి ఈ మొదటిసారిగా చూసినప్పుడు ఏంది మీ అభిప్రాయం? మీకు కలిగిన అభిప్రాయం? నేనేమనుకున్నా అంటే గురు, అందరూ ఇంతమంది వస్తే మళ్ళా అక్కడ ఏమన్నా ఆ, అంటే గలాట గలాట అయ్యిద్ది అనుకున్నావా? అప్రజాడ్ అంటారు కదా, గలాట అది మిక్సింగ్ అయిపోయి అంత ప్రోగ్రామ్ అంతా కింద మీద అవుతుందా అని అనుకున్నా. కానీ వెల్ ఆర్గనైజ్డ్ అంటే నేను మా ఫ్రెండ్తో కొన్ని షేర్ చేసుకున్నా. అంటే అతను కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. నేను అన్నాను ఆ, ఇట్లా మేనేజ్మెంట్ ఇట్లా ఉన్నది, రిమోట్ నుంచి ఇంతమందిని మేనేజ్ చేస్తారు మా గురుగారు అని చెప్పాను. అది నాకు మొన్న చూస్తే అది అక్కడ కనిపించింది. నేను ఐటీలో పనిచేశాను గురుగారు కొన్ని రోజులు, అక్కడ తెలుసు ఎట్లా ఉంటుంది ఏందనేది. సో మీరు మేనేజ్ చేస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అతను కూడా ఐటీలో ఉన్నారు కాబట్టి మేము ఇద్దరు డిస్కషన్ చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ మేనేజరు, ఒక టీమ్ లీడు, ఒక లీడు, ఒక ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని లీడ్లు ఉంటాయి ఎట్లా మేనేజ్ చేస్తారో అట్లా మంది మేనేజ్ చేస్తుండ్రో అంటే అది చాలా గ్రేట్. అది కూడా రిమోట్ లా. ఒకసారి కూడా మేము మిమ్మల్ని దర్శనం చేసుకోలేదు, రిమోట్ లో మీరు ఉండి ప్రతిదీ మానిటర్ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. అది నేను ఆశ్చర్యపోయాను. అక్కడ పోయినాక అందరూ వెల్ డిసిప్లిన్, అందరూ నేను చెప్తున్న గురుగారు, అందరూ అక్కడ సీనియర్ జూనియర్ కొత్త పాత అనేది ఏం లేదు. నేను గమనించిన కానీ అందరికీ మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఉన్నారు అక్కడ. ఆ వచ్చిన వాళ్ళల్లో 50 మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ మంచి మనస్తత్వం. ఎవరు ఇట్లా అంటే నేను ఇది నేను చెప్పినట్టు వినాలి అట్లా చెయ్యాలి అన్నట్టు మాత్రం ఎవరు బిహేవ్ చేయలేదు. దేవదాస్ గారు కానీ అంత సీనియర్ అంత ఇది ఉన్నా కూడా అతను కూడా చాలా నెమ్మదిగా మాట్లాడారు. శ్రీనివాస్ గారు, నాగరాజ్ గారు, వెంకటేష్ గారు అంతా మర్యాద, అందరు మర్యాద ఇచ్చి మాట్లాడారు. నాకు చాలా బాగా సంతోషం అనిపించింది. ఆ పీఠంలో ఉన్న మహత్వం అదే అయ్యా. ఈవెన్ శ్రీకాంత్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా మంచిగా మాట్లాడారు. శివ గారు అందరూ. పీఠంలో ఉన్న మహత్వం అది. ఓకే. అందరైతే మటుకు రిసీవ్ చేసుకోవడం గాని, మాట్లాడటం విధానం గాని అంతా బాగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది.
ఓకే. మీరు ఇంకొక క్వెషన్ అడుగుదాం అనుకున్నా. మీరు శ్రీశైలం అన్న సందర్భన మామూలుగా ఆడియో ఫైల్స్ విన్నారు. బట్ లైవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం ప్రాక్టికల్‌గా చూసారు కాబట్టి ఓకే. ఇది నిజంగానే జరుగుతది. ఈ రకంగానే అవుతది. ప్రాక్టికల్‌గా ఇది పాసిబుల్ అని చెప్పేసి అప్పుడు నమ్మకం కలిగింది. అదే ఇప్పుడు మీరు చేసే నమ్మకం సెషన్ హండ్రెడ్ ఇదంతా మ్యూజిక్ అనేది. 100% నమ్మకం ఇక్కడనే కాదు, ఇంకా యాభై కట్ అవుతుంది రాము. వాయిస్ కట్ అవుతుంది చూడు. మీరు ఇంకా 50 కిలోలే కాదు గురుగారు, 100 కిలోలు కూడా చెప్పే కెపాసిటీ చేపిస్తారు మీరు ఫ్యూచర్ లో. ఆహా! డిమాండ్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా సప్లై ఉండాలిగా. ఉంటుంది గురుగారు, మంచి మనసుతో చేస్తే దేవుడు ఎట్లయినా సహకరిస్తారు. అమ్మవారి దయ ఉంటుంది, మీ అనుగ్రహం ఉంటే అన్ని అవుతాయి గురుగారు. డిమాండ్ తగ్గట్టు సప్లై ఉంటే అన్నీ అవుతాయి. ఎందుకవ్వవు? అదే మరి ఫస్ట్ ఎన్ని కేజీలు రైస్ 25 కేజీస్ అనుకుంటా. లీస్ట్ 25 20 అనుకుంటా స్టార్ట్ చేసింది. శివ ఫస్ట్ అంతే. దాని నుంచి ఇంక నేను ఎక్కువ ఇంకా అందరూ చాలా మంది ప్రెషర్ చేశారు. గురువుగారు ఏందండి ఎప్పుడు ఇంక 30 దగ్గర ఆగిపోయారు. ఒక పెంచొచ్చు కంటే లేదు అది మీకు కష్టం అవుతది అని చెప్పేసి నేను అంతప్పటికి అక్కడికి పోలా. కానీ ఈసారి ఎక్కువ మంది అయ్యేసరికి అది రీచ్ కొంచెం పెంచాను. లేదంటే పెంచేవాడిని కాదు అసలు. ఏందంటే మనకి ఫ్రీగా ఉండాలి. అంత రిస్క్ ఉండకూడదు. ఫ్రీగా అంటే బాగా మనకి ఏదైనా గంట తిప్పేటట్టు ఉండాలి. మన చేతికి తిరిగేటట్టు ఉండాలి గానీ ఎక్కువ కష్టంగా ఉండకూడదని నా ఉద్దేశం. పెట్టాలంటే 100 కేజీలు పెట్టినా అయిపోద్దక్కడ. లేదంటే అసలు ఆ టైమ్ స్లాట్‌లో ఎవరైనా పెట్టడానికి ధైర్యం చేయరు. ఆ టైమ్ స్లాట్‌లో మాకొచ్చేవాళ్ళు వేరే వాళ్ళుంటరు. అదే సామెత ఏదో ఉంది. బయట వాళ్ళు. మాకొచ్చేవాళ్ళు వేరే వాళ్ళుంటరు అంతే. బయటోళ్ళొస్తే అట్లా అయిపోదు ఆ టయానికి. మా బ్యాచ్ వేరే ఆ, వాళ్ళుంటరు. అదే 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 మీతో కూడా అన్నా కదా గురుగారు, ఇంకో 10 కేజీలైనా సరే వైట్ రైస్ పెట్టినా కూడా ఎంబడే అయిపోతుంది అంటే అక్కడ చేయడానికి ఇబ్బంది అవుతాయని అన్నారు కదా. అదే మరి. అసలు చేసే టైం ఉమ్, ఏడుంటుంది మనకు. మన ప్లేస్ అదే కాదు గదా! అది. ఓకే. అందరైతే మటుకు బాగా సహకరించారు. చాలా సహకరించారు. అందరూ త్రిమూర్తులైనా కూడా వాళ్ళు కొత్త వాళ్ళు, ఆ హ్మ్. పీఠంలో ఉన్నవారు కాకుండా పీఠంలో లేని వాళ్ళు కూడా అందరూ, హ్మ్. ఆ హ్మ్. వచ్చిన వాళ్ళు కూడా, ఆ మిగతా మేల్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు పీఠంలో లేని వాళ్ళు, వాళ్ళు కూడా హ్మ్. అందరూ మర్యాదగానే మంచిగా ఉన్నారు హ్మ్. గురువు. ఓకే. ఓకే. ఇక్కడ విషయం వచ్చేసి శ్రీమూర్తులకి వంట అవకాశం ఇచ్చాం. పోయినసారి మీకు అది వినే ఉంటారు. శ్రీశైలం సందర్భంలో వాళ్ళకి ఇవ్వలేదని బాధపడ్డారు. అవునవును, విన్నాను వాళ్ళు వంట విన్నాను కూడా. చేసినప్పుడు మీరేం చూసారు? వాళ్ళ ఆనందం ఎలా ఉంది? వాళ్ళు మాట్లాడే విధానం గాని ఎలా అనిపించింది? మీరు దగ్గర దగ్గర తిరుగుతున్నారు చూసాను నేను. ఎలా ఆ, ఉంది? వాళ్ళ వాళ్ళు అనుభూతి? వాళ్ళు చాలా సంతోషించారు గురుగారు, పరిగెత్తుకుంటూ వచ్చారు పిలవంగానే. నేను చేస్తా నేను చేస్తా అని. ఇప్పుడు ఆ ఇప్పుడు పెద్ద పొయ్యి మీద చిన్న భవన షుగర్ది పెట్టారు. అందులో ఇద్దరు ముగ్గురు ఛాన్స్ బై ఛాన్స్ బ్రాహ్మినో ఒక్కటి, ఆ బ్రాహ్మినం కలపాలి దాన్ని మాడకుండా. ఆ, ఒకటే దగ్గర వాళ్ళు ముగ్గురు నిలబడి కలుపుతున్నారు. మళ్ళీ ముగ్గురున్నారు అంటే మళ్ళీ వాళ్ళని దూరం జరిపారు. ఎందుకంటే అక్కడ అదే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు అక్కడ మంట ఎక్కువ ఉండుట్లా, అది ఎందుకంటే పెద్దగా వస్తుంది కదా పొయ్యి, వాళ్ళని దూరం జరిపి అందరితో చేయించారు గురుగారు. ప్రతి ఒక్కరు పాలతో కలపడానికి కూడా, అందులో పాలు కలపడానికి కూడా లాస్ట్ కు వాళ్ళనే శ్రీమూర్తులతోనే చెప్పించారు. ఇక షుగర్ అది స్వీట్ మాత్రం వాళ్ళకేమో మీరు చెప్పినట్టు. వాళ్ళైతే చాలా సంతోషించారు గురుగారు. వెజిటేబుల్ కటింగ్ కానీ వాళ్ళు అన్ని చేశారు. ఎలా ఆ, అనిపించింది? వాళ్ళు మీతో మాట్లాడారా? ఇలా మీ ఆనందం అంటే ఇలా చేయబట్టి నాకు చాలా ఆనందం ఉంది. డిస్కషన్స్ మామూలుగా జనరల్ డిస్కషన్స్ వచ్చినాయా? వచ్చినాయి గురుగారు. ఆ, అందరూ సంతోషంగా ఉన్నారు. మాకు హుహు. ఛాన్స్ దొరికినందుకు మేము చాలా ధన్యులము అని వాళ్ళు మాట్లాడుతున్నారు, సంతోషము అని అన్నారు గురుగారు. ఓకే. సరే తర్వాత మీరు వర్షం పడింది. ముందు రోజు వర్షం పడింది. ఏమనిపించింది వర్షంకి? మళ్ళీ ఇంకేంది వర్షార్పణం అని చెప్పేసి అని అనుకున్నారా? ఏమనిపించింది మీకు? మీకు కొత్త కదా! నేను ఆ, నేను అదే అనుకున్నాను. అంటే నేను అక్కడ దిగాక వర్షం అనేది ఏం లేదు గురుగారు, ఎండ ఉన్నది బాగా. కానీ తమిళనాడులో ఇంత వర్షం పడుతుందన్నారు, మన దగ్గర ఇక్కడ వర్షం లేదు ఏంది అని అనుకున్నాను నేను. సంతోషం అనిపించింది వర్షం అయితే లేదని. కానీ నంది అభిషేకం అప్పుడు మళ్ళీ కూర్చున్నాము, ఇంకా నంది అభిషేకం స్టార్ట్ కాలేదు. ఆ, కొద్దిగా వర్షం పడ్డది, కొద్ది చుక్కలు. అప్పుడు ప్రసాద్ గారితో అన్నాను, మళ్ళా వర్షం ఏమన్నా ఏ, గడబడి చేస్తుందా, మనల్ని కూర్చొనిస్తుందా లేకుంటే పంపించేస్తుందా ఏడికించి అని అనుకున్నాను. కానీ అది కొద్దిగా పడ్డేసి వెళ్ళిపోయింది అంతే. కొన్ని డ్రాప్స్ చుక్కలు పడ్డాయి గురుగారు అంతే. ఏమనిపించింది మీకప్పుడు? వర్షం పడిన అన్నగిరినాథం టెంపుల్‌లో ఉన్నప్పుడు వర్షం పడింది. అప్పుడు ఏమనిపించింది? కార్యక్రమం డిస్టర్బ్ అవుతది గాని అలాంటిదేమన్నా అనిపించిందా? అట్లా నాకైతే అనిపించలేదు గురుగారు, ఎందుకో ఏమో మళ్ళా. నేను ఎందుకంటే వర్షంని అంతా గమనించలేదు నేను, బయట నేను లోపలనే ఉన్నా కదా. అప్పుడు సరే ఆటోలో వస్తున్నప్పుడు కరెక్టే.
కానీ నెక్స్ట్ డే గురించి ఆలోచించలే నేను. ఓకే ఓకే సరే సరే తర్వాత కాకులకి పెట్టారు కదా ఏమనిపించింది అప్పుడు అభిప్రాయం అంటే మామూలుగా మీరు రెగ్యులర్ గా బయట చూసి ఉండవచ్చు బట్ ఇక్కడ అరుణాచలంలో కాకులకి ఆ రకంగా మీరు రైస్ పెట్టడం ఏమనిపించింది ఆ టైంలో మీకు మీకు అదే వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. నేను అక్కడ నిల్చున్నాను. ఆ, అనిల్ రెడ్డి ఎవరో వచ్చారు, వచ్చేసి కాకులకు పెట్టాలన్నారు, గురుగారు కాకులకు పెట్టాలి అంటే నాగరాజు గారు అటు ఇటు చూస్తున్నారు ఎవరిని పిలుస్తామని. నేను ముంగట్టున్నాను, ఆ రాము నువ్వు తీసుకెళ్ళి పెట్టంటే నేను నవ్వుకున్నా. ఇక ఇంకో వాళ్ళు రాకముందే నేనే పెట్టేద్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళాను. సంతోషం అనిపించింది. మన బూందీ టైప్ ఏదో అందరూ ప్యాకెట్స్ అమ్ముతున్నది ఒక టీ స్టాల్ ఆమె, అక్కడ వెళ్ళి అందరు కాకులకు ఆ, అది బూందీ వేస్తున్నారు గురుగారు. మనము బియ్యం తీసుకొచ్చి వేసాము, నాకు సంతోషం అనిపించింది అది. సరే తర్వాత ముందు రోజు మీరు అదే విన్నారు కదా ఆ కాల్ అదే ఆ, తీసుకోవాల్సిన పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మీరు ఇంతవరకు కూడా లైవ్ లో వినలేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా నిన్న శ్రీనివాస్ గారు చెప్పాడు శ్రీనివాస్ వేరే అదే విజయవాడ శ్రీనివాస్ మొదటి నుంచి ఓకే. కూడా చెక్ చేసుకున్నాను గురువు గారు ఆ శ్రీశైలం తర్వాత విజయవాడ అన్ని చెక్ చేసుకున్నాను అసలు జరుగుతాయని నిజంగా అందరూ అంటా ఉంటారు అన్నారు మరి మీరు అప్డేట్ చేసిన వాటిలో ఏంటి ఏం జరిగింది ఈ చెప్పిన ప్రికాషన్స్ ముందు రోజు జరిగిన జూమ్ కాల్లో ఏ మాత్రం ఏం జరిగినాయి మీకేమనిపించింది అవన్నీ విన్న తర్వాత తర్వాత రోజు ఇవన్నీ ప్రాక్టికల్ గా కనపడిన తర్వాత నాకు ప్రాక్టికల్ గా మీరు ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, టేబుల్ పడే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు కదా. అయితే ఉమ్, ఒక టేబుల్ పెట్టి దాని మీద ఇవి పెడదాము అనుకునేంత లోపల ఆ టేబుల్ కాలు బాగలేదు గురుగారు. అప్పుడు ఉమ్, అందరు అన్నారు గురుగారు చెప్పారు టేబుల్ పడే ఛాన్సెస్ ఉన్నాయని, చూసండి ఆ టేబుల్ పక్కన పెట్టండి అంటే అది తీసి దాని మీద ఈ వంట సామాగ్రి ఐటమ్స్ అన్ని, వంటకు వాడే ఐటమ్స్ అన్ని పెట్టకుండా దాన్ని వాటర్ కోసం అక్కడ పెట్టండి అనేది ఆ టేబుల్ ని పక్కన పెట్టేశారు. లేదంటే మటుకు ఇంకా వాళ్ళు అయితే భయపడే చేసేవాళ్ళ? అందులో ఏం చేశారు, 2 టేబుల్లను ఒక్కసారి జాయిన్ చేసేసి అన్ని దాని మీద లెవెల్ గా అన్ని పెట్టేశారు. ఇక అదొకటి ఆశ్చర్యం అనిపించింది. ఆ సాధు ఒకటి చెప్పారు కదా గురుగారు మీరు, ఉమ్, 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 ఆ సాధు అయితే ఆ, అసలు ఏదో ఛాన్స్ చూస్తా ఉన్నాడు ఏమన్నా చేద్దామని. నేను గమనిస్తున్నా, ఎందుకంటే ఉమ్, ఫోటో పెట్టారు కదా, ఆ ఫోటోలో ప్రకారమే అతను ఫేస్ అంతా ఇట్లా కోపంలో చూసి పక్క ఇంకో సాధుతో చెప్తా ఉన్నాడు ఏదో. ఆ ఉమ్. మన దగ్గర అన్నం తీసుకోలేదు గురుగారు అతను, నేను చూసిన తీసుకోలేదు వాటికి. తీసుకోలేదు తీసుకోలేదు కానీ ఈ ఏదో వెహికల్ వస్తే ఆ వెహికల్ లో పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. ప్లస్ ఉమ్, ఆ టెంట్ పడిపోయింది కదా అతనిది, అప్పుడు ఉమ్, పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా ఆ, నేను ఆ స్టిక్ అది పెడుతుంటే పట్టుకొని అంతా ఇట్లా చుట్టేసి ఆడ పెట్టేసిండు ఇట్లా కోపంలో. ఉమ్, అంటే ఉమ్, ఇట్లా ఉమ్. రుసరుసలు ఆడుతుంటూ అంటాడు చూడు, అలా అదే అదే బిహేవ్ చేశాడు, నేను చూశాను. దొరికితే దంచుదామని చెప్పి చూసినట్టు చూసింది అంతేగా చూశాడు చూశాడు ఉమ్. చూశాడు ఛాన్స్ దొరికితే చేద్దాము అని అనుకున్నాడు. చాలా చేశాడు ఆయన స్టోరీ తర్వాత చెప్తా చాలా చేశాడు వెనక నుంచి కానీ ఏం చేయలేక కాళ్ళు ఆ, చాపుకొని తర్వాత సరెండర్ అయ్యాడు అది అందుకే అట్లా కూర్చున్నాడేమో కదా. అదే అదే ఈ 16 kgs అది అన్నారు కదా కర్డ్ రైస్, ఉమ్, ఉమ్. అది నేను అనుకున్న కర్డ్ రైస్ ఇంత తక్కువ అయిపోతుంది అనుకున్నా, కానీ అది వండాక చూస్తే చాలా ఎక్కువ క్వాంటిటీ కనిపించింది నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. నేను అనుకున్నాను ఓకే కర్డ్ రైస్ ఇట్లా సరిపోతుంది అంటే ఇది సరిపోతుంది అనుకున్నాను. అట్లనే సరిపోయింది, ఆ రైసే ముందు రోజు ఫాస్ట్ గా అయిపోయింది. ముందు రోజు ముందు రోజు చెప్పాను కదా రైస్ ఎలా పొంగుతుందో భలే పొంగుతుంది చాలా వస్తుంది హెవీగా వస్తుంది అని చెప్పి జూమ్ కాల్ లో మళ్ళీ ఆ, వినండి ఒకసారి అదే అదే నాకు గుర్తుంది అది. ఉమ్. అయితే మొత్తానికి అయితే మటుకు బాగా అవన్నీ చూడబట్టి బాగా నమ్మకం కలిగింది ఓకే ఇవన్నీ నమ్మకం కలిగింది. ఉమ్, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా గురుగారు, అవి రాసిన మూర్తి గారు ఏంది స్క్రీన్ షాట్ బుక్స్ లో రాశారు కదా, అవన్నీ గమనిద్దామని చెప్పి చూసిన ఎక్కడ ఏమన్నా ఇది అవుతుందా అని, మనం మిస్ కాకూడదని. సరే తర్వాత వచ్చేసి 700 మెంబర్స్ విత్ ఇన్ 1 అవర్ లో అయిపోయింది ఏంది మీ ఉద్దేశం దాని విషయంలో ఆశ్చర్యం అనిపించింది గురుగారు, నేను షాక్ అయినా. పాసిబుల్ అవుతుందా మాకు కాదు, ఎందుకంటే మాకు 3-4 బ్యాచ్లు అవుతుంది 400 మెంబర్స్ కానికి మా దగ్గర అక్కడ.
కానీ ఇక్కడ అది అసలు వేరు. అంత అసలు అయ్యప్పలో అన్న సంతర్పం అయ్యప్పలో అయిన అదే వాళ్ళు కూర్చొని తినేదానికి చెప్పండి. దీనికి కంపారిజన్ చేయలేము. ఇదేంటంటే ఆ, బఫే కాబట్టి అదే చేయలేము. అది కాదు. ఇప్పుడు నార్మల్ అయినా కూడా పెద్ద స్ట్రెయిన్ ఏమి అనిపించలేదు అక్కడ మేము అంత అయిపోయినాక స్టార్టింగ్ నుంచి. అంటే ఇట్లా అవన్నీ ఇస్తరాకులు పెట్టడము, వడ్డియడము, మా టర్న్ ఇట్లా పెట్టి ఇట్లా చూసేంత లోపల టైం చూస్తే 11:40 అయిపోయింది. మొత్తం మొత్తం టేబుల్స్ తో సహా అయిపోయింది మొత్తం. రియల్లీ షాక్ అయిన గురుగారు అదైతే 1 అవర్ లో అంతమంది వచ్చి ఇది ఫటాఫట్ తినేసి వెళ్ళిపోవడము. అదే మరి మహత్యం. చాలా చాలా క్విక్, చాలా ఫాస్ట్. అదే మహత్యం అయ్యా. పీఠం తరపున చేసే వాటికి అదే మహత్యం. సరే, తర్వాత అరుణగిరినాథన్ టెంపుల్ అభిషేకం గురించి చెప్పండి. ఎలా జరిగింది? మీకేం అనుభూతి కలిగింది? అదే ఫస్ట్ టైం గురుగారు అరుణగిరినాథర్ అనే టెంపుల్ ఉన్నదని తెలియడం కూడా ఫస్ట్ టైమే. అందులో అభిషేకము, పీఠం, ఇక మనం వెళ్ళాం కాబట్టి అక్కడ లాస్ట్ మూమెంట్ లో అన్ని తెప్పించాము, అన్ని చేశారు. నేను అన్ని వీడియో తీశాను నేను గురుగారు. ఆ వీడియోస్ పంపించాను కొన్ని మీకు. కొన్ని చాలా బాగా దాచిపెట్టు అనిపించింది గురుగారు అక్కడ. కొన్ని ఆ? దాచిపెట్టుకున్నావా? కొన్ని పంపించిన అంటున్నా. ఉన్నాయి పంపించాను, ఇంకా కొన్ని ఉన్నాయేమో చూస్తాను గురుగారు. ఎందుకంటే కొన్ని మంచిగా రాలేదన్నమాట. మా జనాలు అడ్డొస్తుంటారు కదా అట్లా. ఉన్న వరకు పంపించండి. వాటిలో ఏదో ఎడిటింగ్ ఏమైనా ఉంటే బయటికి పంపించవచ్చు. ఓకేనా? సరే, చెప్పండి, మీరు ఓకే చెప్పండి. గురుగారు. మీరు చెప్పండి. అది అక్కడ మన కోరికలు కోరుకోవాలి అని అన్నారు. ఎందుకంటే అది పాదం టైప్ అని నాకు కూడా ఫస్ట్ టైమే చెప్పారు. అది అక్కడ పాదాలు మెయిన్ గుడి, నాభి, తర్వాత మన గిరి ప్రదక్షిణలో చేస్తున్నప్పుడు ఆ, ఇంకో టెంపుల్ ఉన్నది గురుగారు. నేను వెళ్ళాను కానీ ఇప్పుడు మొన్న గిరి ప్రదక్షిణలో బంద్ ఉన్నదండి. నేను ఈ మధ్యాహ్నం 3 o'clock వెళ్ళే వరకు అలా 2:30కి. ఓకే, ఓకే. అయితే ఫస్ట్ టైం నాకు ఇది తెలిసింది ఏంటంటే పాదాల దగ్గర ఉండి మన కోరికలు కోరుకోవాలి. మెయిన్ గుడిలో కానీ ఇంకెక్కడ కోరుకోకూడదు. ఇక్కడే కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయని అన్నారు. అదొకటి, ప్లస్ ఈ అభిషేకం మంచిగా చేశారు గురుగారు. అతను శ్రీకాంత్ గారికి ఫ్రెండ్ ఏమో కానీ పాపం ఆగాడు, అన్ని మంచిగా చేశాడు పూజారి. ఓకే, ఓకే. గిరి ప్రదక్షిణ బాగా జరిగిందా? గిరి ప్రదక్షిణలో ఏమైనా ఇబ్బంది పడ్డావా? గిరి ప్రదక్షిణ నాకు సర్ప్రైజింగ్ గురుగారు, నిజంగా చెప్పాలంటే. నేను ఎన్నిసార్లు పోయినా నాకు కాళ్ళు నొప్పిలేస్తాయి నడిచేటప్పుడు, అలసట వస్తుంది బాగా, అది నైట్ లో కూడా. కానీ ఈసారి మధ్యాహ్నం వెళ్ళినా కూడా నాకు స్వెట్టింగ్ రాలేదు, నేను అలసిపోలేదు, ఒక్కనే ఉన్నాను, ఏడ కూర్చోలేదు. ఖాళీ అది సిద్ధర్ అన్న ఉన్నాడు చూడండి, ఒక ఆయన సిద్ధ పురుషుడు, సమాధి. ఆ సిద్ధం దగ్గర కూర్చొని కొద్దిసేపు అంతే. అక్కడే కూర్చొని మిగతా అక్కడ ధ్యానం చేశాను కొద్దిసేపు. అక్కడ తర్వాత నేను ఎక్కడ కూర్చోలేదు, ఇక వాటర్ కూడా ఏడ తాగలేదు గురుగారు, నడుచుకుంటూ వచ్చాను. దర్శనాలు అయితే ఏమైనా అయినాయా? తర్వాత చెప్పండి. దర్శనాలు ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే స్టార్ట్ అయినాయి పెయిన్స్ అన్ని. ఓకే, అది అప్పటికైతే మన బాగానే ఉన్నావు కదా, అప్పటికైతే పూర్తి చేయగలిగినావు కదా. అప్పుడైతే మంచిగా ఉండే గురుగారు, నేనే ఆశ్చర్యపోయినాను. అసలు ఏంది నేను ఇట్లెట్లే చేసిన ఒక్కడిని అని. ఇంత సెట్టింగ్ లేకుండా, ఇంత వాటర్ తాగకుండా, అలసట లేకుండా, అది కూడా. ఇంటికి వచ్చాక మాత్రం పిక్కలు మొత్తం పట్టేసినాయి. ఓకే, ఓకే. ఏదైతే పూర్తిగా హ్యాపీగా పూర్తి చేయగలిగావు కదా అట్లా. హ్యాపీ ఓకే, హ్యాపీ హ్యాపీ గురుగారు. ఓకే. మా మిస్సెస్ ఒక్కటే ఫీల్ అవుతున్నది, నేను వస్తా అన్నది, కానీ ఇంట్లో ఆ దీపం పెట్టాలి కదా అని చెప్పి పెట్టాను నేను. ఓకే, ఓకే. ఇంకా టైం అంతే, అది చెప్పేది ఆ, కాదు. ఓకే, కొత్త వారి బిహేవియర్ ఎలా ఉంది? పీఠంలో లేని వాళ్ళ బిహేవియర్ ఎలా చేశారు? అంటే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఎలా మాట్లాడటం కానీ ఎలా ఉంది ఆ అదే విధానం? అదే 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 చెప్పా కదా గురుగారు, పీఠంలో లేని వాళ్ళు కూడా అందరూ చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగా మాట్లాడారు. ఎవ్వరు ఇట్లా ఇండిసిప్లైన్ గా మాత్రం ఎవరు లేరు గురు. ఓకే, ఓకే. అందరూ వెల్ డిసిప్లైన్ గా ఉన్నారు. నాకు అదే అనిపించింది, ఈ పీఠంలోకి వచ్చిన వాళ్ళందరూ ఒకటే మనస్తత్వంతో ఉన్నారు అని. తర్వాత హెల్పింగ్ నేచర్ నందీశ్వర గానీ అభిషేకంలో ఏదో స్పెషల్ దర్శనాలు అయినాయి, మాకు రికమెండేషన్లు ఉన్నాయని చెప్పేసి మీరు ఇద్దరు ఏదో అనుకున్నారని చెప్పేసి. ఆ, నేను, కృష్ణ, ప్రసాద్ గారు ముగ్గురం ఉన్నాం లైన్ లో.
అయితే పక్క నుంచి పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. అయితే కృష్ణ అన్నారు, ఇదంతా రికమెండేషన్ క్యాండిడేట్లు, వాళ్ళకైతే రికమెండేషన్ అని అన్నారు. ఎందుకంటే కృష్ణ పాపం లైన్లోకి వచ్చారు గురుగారు. లైన్లోకి వచ్చినాక వాళ్ళ పిల్లలకు రెస్ట్ రూమ్ తీసుకెళ్దామని తీసుకొని వెళ్ళారు. వచ్చి ఆ లైన్ లోపలికి మళ్ళీ దూరుతుంటే పోలీస్ అతను పట్టుకొని తిట్టాడు. తిడితే ఇక తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేసారంటే విఐపి వాళ్ళని లాగా తీసుకొని వెళ్తుంటే వీళ్ళంతా రికమెండేషన్ విఐపి క్యాండిడేట్లు అని అన్నాడు. నేను అన్నా, నాకు కూడా ఇక్కడ ఒక స్వామి తెలుసు ఇక్కడ రికమెండేషన్ ఉంటుంది, కానీ స్వామి చాలా బిజీ ఉన్నాడు ఇక్కడ అంటే. కృష్ణ ఫస్ట్ ఆలోచించలేదు, అంత గమనించలేదు ఏంటంటే నేను ఏమంటున్నాను. ఎవరు అంత బిజీగా ఉన్నారా అంటే, స్వామి తెలుసు మనకు, కానీ స్వామి జర బిజీ ఉన్నదే, అంత రష్ ఉన్నారు అని. ఇక కొద్దిగా ముంగటికి వెళ్ళాక లైన్లో నుంచి మమ్మల్ని సైడ్కి కలిపారు. పక్కకి లైన్ దింపుతారు కదా అప్పుడప్పుడు, అట్లా దింపే వరకు మేము అక్కడి నుంచి వెళ్ళాము. స్ట్రైట్గా ముంగటికి వెళ్ళిపోయి ఆ బ్యారికేడ్స్ ఇట్లా 3-4 లేయర్స్ ఉంటాయి గురుగారు. డైరెక్ట్ ఫస్ట్ మాదే ఇక ఆ స్వామిది ఫస్ట్ ముందు నుంచి పోయినాం మేము. అట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చి అమ్మవారి దర్శనాన్ని కూడా అదే లెవెల్లో పోయింది. మళ్ళీ పంపించారు మమ్మల్ని అదే లెవెల్లో, మళ్ళీ ఫ్రంట్ నిలబడి చూసేసి వచ్చాము. అదే ఆనందం. కృష్ణ గారు కూడా లైన్ లో ఉన్నట్టున్నారు, ఆయన కూడా చెప్తే బాగుంటది ఏమన్నా. సెక్యూరిటీతో పోయినట్టు పోయారంటారా అయితే? కృష్ణ గారు కూడా సంతోషించారు బాగా. ఏమంటారు కృష్ణ? కృష్ణ మాట ఇప్పుడు కాదు, ఇంకా అది చాలా తొందరగా అయిపోతుంది. ఓకే. తర్వాత అరుణాచలం నుంచి అందరినీ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపించింది? అందరినీ అంత 2 రోజులు బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయి అంత ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి అలా వెళ్ళిపోతున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి అంటే? ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు అనిపించింది గురుగారు, కానీ ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే. బాధ అనిపించింది కొద్దిగా, కానీ మళ్ళీ కలుస్తాం కదా. మళ్ళీ ఇంకో జాగాలో ఎప్పుడన్నా నేనేమనుకుంటున్నా అంటే అరుణాచలమే కాక ఇంకో ఎక్కడన్నా వేరే జాగాల అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తారేమో, అక్కడ కూడా నేను మా మిస్సెస్ తో జాయిన్ అయిదామని అనుకున్నాను ఖచ్చితంగా. ఓకే. తర్వాత మళ్ళీ మర్చిపోయినా, నువ్వు అన్ని ఎగ్గొట్టి ఇంటికి పోదాం అనుకోని ప్లాన్ చేసినప్పుడు ఏం జరిగింది? మీరు అక్షంతలు వేశారు గురుగారు. అక్షంతలు ఎన్ని వేసాను? 2 సార్లు వేశారు. అదే చెప్పు, అందరూ తెలుస్తుందిగా. నేను అన్న సంతర్పణ కార్యక్రమం కాగానే గురుగారికి ఇమ్మీడియట్ మెసేజ్ పెట్టాను అక్కడి నుంచే, ఆ కార్యక్రమం దగ్గర నుంచే. గురుగారు ఇట్లా నేను బయలుదేరదాం అనుకుంటున్నాను హైదరాబాద్కి అంటే, గురుగారు వెంబడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం అంత పని ఏమున్నది, సీఎంతో అపాయింట్మెంట్ ఉందా మీకు? ఇక సరే గురుగారు అని చెప్పేసి వెంబడే వెళ్ళిపోయాను గిరిప్రదక్షిణకి స్టార్ట్ చేసేసి. అది గురుగారు. అది మీరు చెప్పినందుకు నాకు ఇక అంది అభిషేకము, గిరి ప్రదక్షిణ, మళ్ళా అమ్మవారి అయ్యవారి దర్శనాలు, ఇవి 3 అయిపోయాయి గురుగారు. ఇప్పుడు ఓకే వచ్చారు మీరు అన్నారు ఈ మాట చెప్పడానికి ఇది. ఎందుకంటే మీరు వచ్చారు, వచ్చినప్పుడు దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటది. ఏం సిస్టమ్? మీరు వచ్చారు, ఖచ్చితంగా అయ్యవారి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ అనేది మ్యాండేటరీ కాదు, అది ఆప్షనల్. చేసుకోవచ్చు. కానీ ప్రప్రథమంగా పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆమె ఉంది. వాళ్ళిద్దరిని కానీ దర్శించుకోకుండా ఉంటే మీరు వచ్చింది కార్యక్రమం ఏంది అసలు? ఏం ఫుల్ఫిల్ అయినట్టు? రేపొద్దున మళ్ళీ నాకాడికి వస్తుంది ఆ కంప్లైంట్. పలానా రాము వాడు చూడు అసలు నా దగ్గరికి వచ్చిండు, అట్లీస్ట్ దర్శనం కూడా చేసుకోవాలి, సంగతి ఏదో చూడు అంటేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేనే దాన్ని తోడాలి, మళ్ళీ మీ కార్యక్రమం పంపించాలి, మళ్ళీ పని కట్టుకొని మళ్ళీ నువ్వు వెనక్కి రావాలి. అంటే గురుగారు మీరు అన్నది కరెక్ట్, అప్పుడు కూడా ఇదే మాట్లాడారు. అయితే నేను అంటే ఒక రకంగా ఎట్లా ఆలోచించానంటే, అది మనకు గిరి అయ్యవారు అని అనుకున్నాను. ఆ గిరి దర్శనం చేసుకున్నాము. అంటే నేను చూసిన కాడికి చాలా మంది, అంటే మన తెలుగు వాళ్ళు కాదు, ఈ తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మేము ఎంత ఒక 10 years నుంచి చూస్తున్నాను. గిరి ప్రదక్షిణ పౌర్ణమి టైంలో ఫుల్ రష్ ఉంటుంది, హెవీ రష్. అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ కాగానే మేము టెంపుల్కి వెళ్తే టెంపుల్ రష్ ఉంటుంది కాదు. ఇప్పుడు మీరు చెప్పినందుకు నేను ఉన్నందుకు నాకు స్వామి ముంగటికించి దర్శనం ఇప్పించింది గురుగారు. అది సంతోషం, లేకుంటే అయ్యేది కాదు మళ్ళీ.
అదే గురువు గారు అక్షంతలు వేసిన తర్వాత సంగతి అక్షంతలు అయితే అయిపోయింది. వేసేయండి. ఫైనల్ గా అయితే రిజల్ట్ అయితే వచ్చింది కదా అక్షంతలు పట్టడం వల్ల. వచ్చింది గురువు. మీరు చాలా ఉండబట్టే కదా. గురువు గారు. ఆ టీ షర్ట్ వేసుకున్నాను, నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు టీ షర్ట్ మళ్ళీ వాపస్ ఇవ్వాలా అనే ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా అడిగితే ఇద్దాము, లేకుంటే అట్లనే పెట్టుకుందాం అనుకున్నాను. ఎవరు అడగలేదు గురుగారు. ఇప్పుడు అడుగుతా పోస్ట్ చేయి. ఓకే మంచిది. మొత్తానికి అయితే బాగా జరిగింది. బాగా హ్యాపీగా వచ్చావు, హ్యాపీగా వెళ్ళావు. హ్యాపీ గురుగారు, హ్యాపీ. మరి మీ ఫ్రెండ్ ఎవరు అన్నారు? మరి నువ్వు అన్ని చెప్పిందానా? అంటే ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ చేస్తుంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది. అదే నేను చెప్పేది. ఆయన ఈసారి ఎప్పుడు ఉంటే అవకాశం ఏంటని అనేది. ఆ, అంతేనా? నేను అదే చెప్పాను. ఎవరికి మొక్క పరిచయాలు లేవు, ఎవరు ఒక్కరిని ఫిజికల్ గా కలవలేదు ఇంత మటుకు. ఆల్ ఓవర్ ప్లేసెస్ నుంచి అందరు ఒక్క జాల కలిసి అందరూ ఒక యూనిటీగా అన్నదానం చేశారు. అట్లెట్లా అని అంటారు. అంటే ఎట్నే అది. ఓకే. మన పీఠంలో అన్ని సాధ్యం అవుతాయి. సుసాధ్యం అనేది ఏది ఉండదు. ఓకే. మంచిది రాము. మీరు చెప్పేదేమైనా ఉందా? ఇంకేం లేదు గురుగారు. ఇంకో అవకాశం మళ్ళీ వేరే చోట్ల వస్తే మంచిగా ఉంటుంది. అన్ని క్షేత్రాలలో సౌత్ మొత్తం తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది, అన్నదానం చేసుకుంటా అని ఒక కోరిక అయితే నాకు అట్లా అనిపించింది. ఇంట్లో డైలీ అంటే డే బై డే పీఠం పెరుగుతూ ఒక మంచి పేరు వచ్చేసి ఫస్ట్ అయితే సౌత్ లో అన్న సందర్భం అన్ని ప్లేసెస్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్ లో చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన గురుగారు. సంకల్పం చేస్తే మంచిగా ఉంటుందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ గురుగారు, నేను స్కూల్లో డైలీ ఉంటాను. ఇక్కడ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు నేను అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయినాక అనిల్ రెడ్డి గారిని, భాస్కర్ని వీళ్ళందరినీ కలిశాను. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ డే ఒక టీచర్ నాతోని అనిల్ గారు, భాస్కర్ గారు పోస్ట్ కూడా నేను చూస్తుంటాను అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే అది రీచ్ అవుతుంది అని, జనాలు చూస్తున్నారు అంటే స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి పని అని నాకు సంతోషం అనిపించింది. మీకు ఎప్పుడో చెప్పానుగా, మనం చేసే పని ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ఎప్పటికైనా చేరాల్సిన పాటు చేరుతుంది. టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అని మీకు ఫేస్బుక్ లో చెప్తూనే ఉన్నా, కొన్ని జూమ్ కాల్స్ లో కూడా చెప్తూనే ఉన్నా. చేయడం వరకే మన పని. నేను అదే అనుకుంటా, నా పేరు బయటికి రావాలి, నా ఫోటో రావాలి, ఇది అంటుంటారు కదా. నాకు అవన్నీ కాదు. నేను చేసే మంచి పని కాబట్టి అది బయటకు వెళ్తుంది ఆటోమేటిక్ గా. టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ బయటపడింది. అది నమ్ముతా నేను. మన సంకల్పం మంచిది, మన ఆశయం మంచిది అయినప్పుడు ఆటోమేటిక్ గా జరగాల్సింది జరుగుతాయి.